గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము మానిటరీ పాలసీ, దాన్ని తెలుగులో ద్రవ్య విధానము అంటారు. అయితే మానిటరీ పాలసీ గురించి తెలుసుకునే కంటే ముందు మానిటరీ పాలసీ అలాగే ఫిస్కల్ పాలసీ ఈ రెండిటి మధ్యలో గల భేదాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, చాలామంది చాలా వరకు కూడా మానిటరీ పాలసీ అలాగే ఈ ఫిస్కల్ పాలసీ, ద్రవ్య విధానము అలాగే ఆర్థిక విధానము రెండు కూడా ఒకటే అని అనుకుంటారు, కానీ ఒకటి కాదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మానిటరీ పాలసీ అంటే డబ్బుకు సంబంధించింది, ఫిస్కల్ పాలసీ అంటే కూడా డబ్బుకు సంబంధించిందే. ఫర్ దట్ మ్యాటర్ అసలు మనం మాట్లాడుకునే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఈ డబ్బు చుట్టే తిరుగుతుంది అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి మనకు స్క్రీన్ మీద కనిపించే ఈ రెండు అంశాలు, ద్రవ్య విధానమైన ఆర్థిక విధానమైన కూడా రెండు కూడా డబ్బులకు సంబంధించిన అంశాలు. అయితే ఈ రెండిటి మధ్యలో గల తేడాలు ఒక్కసారి మనం మాట్లాడుకొని ఆ తర్వాత మానిటరీ పాలసీ గురించి మనం పూర్తిగా ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఈ ఫిస్కల్ పాలసీకి సంబంధించి కూడా మనకు సిలబస్లో ఉంది. కాబట్టి ఈ ఫిస్కల్ పాలసీ గురించి కాస్త ఇప్పుడు చెప్పుకొని ఇంకా డీటెయిల్గా మనం తర్వాత క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా మానిటరీ పాలసీ అనేది అది నిర్ణయించేది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్ణయించేది, నియంత్రించేది ఆర్బీఐ. చూడండి, ఇక్కడ మనం మానిటరీ పాలసీ అనగానే ఆర్బీఐ అని మనం అంటున్నాం. కానీ నేను మీకు గత క్లాస్లో చెప్పినట్టుగా మానిటరీ పాలసీ కమిటీ అనేది 2016వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మానిటరీ పాలసీ కమిటీయే ఈ మానిటరీ పాలసీలని నిర్ణయిస్తుంది. అసలు ఆ పాలసీ అంటే ఏమిటి, అది నిర్ణయించడానికి గల కారణాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. గత క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 సభ్యులు ఉంటారు. దీనికి అధ్యక్షత వహించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. క్లియర్? అలాగే ఇక్కడ ఈ మనం మాట్లాడుకునే ఈ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో, ఈ ద్రవ్య విధానం అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ మనం మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే మార్కెట్లో ఉన్న అంశాల ఆధారంగా ఈ తమ నిర్ణయాల్ని సమీక్షించే అధికారం మానిటరీ పాలసీ కమిటీ కలదు. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం మనం. ఇప్పుడు మనం మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన నిర్ణయాలు ఏప్రిల్ 2024లో తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 2024 ఆ అంశాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ప్రతి సంవత్సరంలో 6 సార్లు ఎంపీసీ సమావేశాలు జరుగుతాయి, మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు జరుగుతాయి. అంటే సంవత్సరంలో 6 సార్లు ఈ ద్రవ్య విధానానికి సంబంధించిన అంశాలని సమీక్షించేది ఎవరు అంటే ఈ ఆర్బీఐ, అది మానిటరీ పాలసీ కమిటీ అన్న విషయం మనకు తెలుసు. ఇక్కడ మనం ఇంకా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏప్రిల్లో సమీక్షించింది ఎంపీసీ, అలాగే మేలో వదిలిపెట్టి మళ్ళీ జూన్లో, ఆ తర్వాత ఆగస్టులో, ఆ తర్వాత అక్టోబర్లో, ఆ తర్వాత డిసెంబర్లో, ఆ తర్వాత ఫిబ్రవరిలో, ఈ విధంగా మొత్తం ఒక సంవత్సరంలో 6 సార్లు సమీక్షిస్తుంది మానిటరీ పాలసీ కమిటీ. ఇంతకుముందు ఇవన్నీ ఆర్బీఐ చేసేది. ఆర్బీఐలో భాగమైన మానిటరీ పాలసీ కమిటీ ఈ సమీక్ష అనేది జరుగుతుంది. క్లియర్? సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చేస్తామంటే, మానిటరీ పాలసీకి సంబంధించిన ఆ నిష్పత్తులు ఏమిటి అంటే, అది రెపో రేటు కావచ్చు, రివర్స్ రెపో రేటు కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, బ్యాంక్ రేట్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏప్రిల్ 2024కు సంబంధించిన అంశాలు, ఆ పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తాను. అది కాకుండా మనం మిగతా విషయాలు మాట్లాడుకునే ఈ కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో, ప్రతి కాన్సెప్ట్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి నేను చెప్పే ప్రతి అంశాన్ని మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే వీలైనంత బ్రీఫ్గా మీరు రాసుకుంటే రివిజన్కి మీకు బాగా ఈజీగా ఉంటుంది. క్లియర్? అలాగే మీకు పరీక్ష వచ్చేసి
జూలైలోనేమో ఏపీపీఎస్సి వారికి జరుగుతుంది, ఆగస్టులోనేమో టీఎస్పీఎస్సి వారికి జరుగుతుంది. కాకపోతే దీనికంటే ముందు జూన్లో మరొకసారి ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ద్రవ్య విధానానికి సంబంధించి సమీక్ష అనేది జరుపుతుంది. అంటే జూన్లో మనకు ఈ కొత్త రేట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉన్న రేట్లు మారవచ్చును లేదా మారకపోవచ్చును. ఒకవేళ మారితే కనుక మీరు రాయబోయే పరీక్షలో లేటెస్ట్గా సంబంధించిన అంశాలు అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనకున్న ఏప్రిల్ 2024 ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రేట్స్ నేను మీకు చెప్తాను, చిన్న పాయింట్స్ అవి, దాన్ని మనం అప్డేట్ చేసుకుందాము జూన్లో. అది కూడా నేనే చేస్తాను, యూ నీడ్ నాట్ వరీ ఎట్ ఆల్. క్లియర్? ఇక మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీకి సంబంధించిన అంశాలను కనుక మనం చూస్తే, మానిటరీ పాలసీని, ద్రవ్య విధానాన్ని నిర్ణయించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే, ఆర్థిక విధానాన్ని నిర్ణయించేది భారత ప్రభుత్వము. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ద్రవ్య విధానాన్ని నిర్ణయించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే, ఆర్థిక విధానాన్ని నిర్ణయించేది మనకు వచ్చేసి ఎవరు? భారత ప్రభుత్వం. మరి భారత ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా. బడ్జెట్ అంటే ఏమిటి? ఇక్కడ ఆదాయ వ్యయాలు చూపిస్తూ అక్కడ నిర్ణయాలు తీసుకొని ఈ ఆర్థిక విధానాన్ని రూపొందించి అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది అయితే, ఈ ద్రవ్య విధానానికి సంబంధించిన ఈ నిష్పత్తులు, రేట్లు, పాలసీ విధానాలు అన్నీ నిర్ణయించేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మానిటరీ పాలసీ, ఆర్బీఐ, ఫిస్కల్ పాలసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫిస్కల్ పాలసీ గురించి మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం మనము. ఇక ఈ క్లాస్లో పూర్తిగా మనము మానిటరీ పాలసీ గురించి, ద్రవ్య విధానానికి సంబంధించిన అంశాలే మనం మాట్లాడుకుందాం. చూడండి, మీరు ఇక్కడ ఈజీగా మీరు అర్థం చేసుకోవాలి అంటే, మనకిప్పుడు ద్రవ్యము అంటే డబ్బు. డబ్బు ఏమవుతుంది? ఎప్పుడూ కనుక డబ్బు ఒక చోట ఉంటే అక్కడ పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి ఒక ఎకానమీ వైబ్రెంట్గా ఉంది, ఒక ఎకానమీలో ఈ వ్యవస్థలు అన్నీ బాగా ఉన్నాయి అంటే డబ్బు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళవలసిందే. అందుకనే మనం డబ్బు సంపాదించిన తర్వాత మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొంటాము, అలాగే మనకు కావాల్సిన సేవల్ని పొందుతుంటాము. అలా పొందినప్పుడు మనము డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అంటే డబ్బు అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉంటేనే అక్కడ ప్రయోజనం అనేది ఉంటుంది. అయితే మార్కెట్లో డబ్బులు ఎప్పుడైతే ఎక్కువగా అవుతాయో అప్పుడు ద్రవ్యోల్బణము ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? కంటిన్యూస్ రైజ్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ద కమోడిటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కొన్ని వస్తువులకు సంబంధించిన ధరలు అలా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటే దాన్ని ద్రవ్యోల్బణము అంటారు. మరి ద్రవ్యోల్బణానికి గల కారణం ఏమిటి అంటే, మార్కెట్లో డబ్బులు అనేవి ఎక్కువగా అయ్యాయి. డబ్బులు ఎక్కువయ్యాయి అంటే ప్రజలందరూ కూడా విపరీతంగా సంపాదిస్తున్నారని కాదు. కాకపోతే వారి సంపాదనతో పాటుగా బ్యాంకు నుంచి లోన్ తీసుకునే అవకాశం కూడా వారికి ఉంది. అందుకే చూడండి, అప్పుడప్పుడు మనము రియల్ ఎస్టేట్ భూమ్ అంటాం మనం. అంటే భూమ్ అంటే ఏమిటి? ఇక్కడ ఆ రియల్ ఎస్టేట్ అనేది పైకి వెళ్తుంది, దాని పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ అందరికీ ప్రజలందరికీ లేదా ఇల్లు కొనుక్కునే వారందరికీ కూడా డబ్బులు బాగా వచ్చేసాయని కాదు అని అర్థం. వారికి లోన్ తీసుకునే ఫెసిలిటీ ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకుంటారు లోన్? మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాలి. క్లియర్? సో మీరు వెళ్ళి బ్యాంకులో ఒక అప్లికేషన్ పెట్టి, ఇలా ఒక చోట ఇల్లు కొనుక్కుంటున్నాము, మాకు లోన్ ఇవ్వండి అంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ బ్యాంకుకు లోన్ ఎవరు ఇస్తారు అంటే, ఇది ప్రజల రూపంలో ప్రజలు తమ డిపాజిట్లను బ్యాంకులో పెట్టడం ద్వారా ఆ బ్యాంకుకు డబ్బులు వస్తాయి. సో ప్రజలు తమ డబ్బుల్ని డిపాజిట్ రూపంలో బ్యాంకులో పెట్టినప్పుడు ఆ బ్యాంకు ఆ డబ్బుని అలాగే ఉంచితే ప్రజలకు తిరిగి ఎక్కువగా చెల్లించలేదు. కాబట్టి తమ దగ్గరికి వచ్చిన డబ్బుల్ని బ్యాంకు ఎప్పుడు కూడా మార్కెట్లోకి పంపిస్తుంది. మార్కెట్ అంటే వ్యక్తులు కావచ్చును, వ్యాపారాలు కావచ్చును. ఇక్కడ వారి వారి అవసరాన్ని బట్టి ఆ లోన్ అనేది వీరు తీసుకొని
తిరిగి మళ్ళీ వడ్డీతో సహా చెల్లించడం జరుగుతుంది. క్లియర్? అదేవిధంగా బ్యాంకులకు డబ్బు ఎప్పుడైతే ఎక్కువ అవసరం వస్తుందో అప్పుడు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే అప్పు అనే ప్రక్రియ మనకు ప్రతి చోట స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది తప్పేం కాదు. బ్యాంకులు అప్పులు తీసుకుంటాయి, ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటాయి, అలాగే ప్రజలు కూడా అప్పులు తీసుకుంటారు. అది అవసరము ఆర్థిక వ్యవస్థలో. అయితే ఇక్కడ డబ్బుల సరఫరా ఎంత అవుతుందనేది మనకి ఇంపార్టెంట్. అంటే అదేమిటి, మనం గత క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా డబ్బులన్నీ ముద్రించే అధికారము కేవలము ఆర్బీఐకి మాత్రమే కలదు. అంటే ఆర్బీఐ నుంచి డబ్బులు బ్యాంకులోకి వస్తే బ్యాంకు నుంచి అవి మార్కెట్లోకి వెళ్తాయి, మళ్ళీ మార్కెట్లోంచి బ్యాంకుకు వచ్చి మళ్ళీ బ్యాంకు నుంచి ఆర్బీఐకి రావాలి. ఈ విధంగా డబ్బు అనేది అలా మూవ్ అవుతూనే ఉండాలి. ఉంటేనే అక్కడ గ్రోత్ అనేది జరుగుతుంది, పెరుగుదల అనేది కనిపిస్తుంది, ఆర్థిక వ్యవస్థ బలపడడం అంటూ జరుగుతుంది. అయితే ఒకవేళ కనుక మార్కెట్లో డబ్బులు కనుక ఎక్కువ అయితే అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఆల్రెడీ మనం చెప్పాం కదా. కాబట్టి అందుకని చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారో అప్పుడు ధరలు పెరుగుతాయి. షేర్ మార్కెట్ మీకు తెలుసు ఎలా ఉంటుందో. అక్కడ ఆ షేర్లు కొనుక్కోవడానికి ప్రజలు కానీ సంస్థలు కానీ ఎక్కువగా ఉత్సాహం చూపించి ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టినప్పుడు ఆ షేర్ల ధరలు పెరుగుతాయి. అందుకనే ఆకాశాన్ని అంటిన సెన్సెక్స్, ఆకాశాన్ని అంటిన నిఫ్టీ అని మనం చూస్తాం. అయితే ఇటీవలే మీరు చూస్తుంటారు, ఢమాల్ అని పడిన షేర్ మార్కెట్ అని వచ్చింది. దాని అర్థం ఏమిటి? అలా పడడానికి గల కారణం ఏమిటి అంటే డిప్రెషన్ అంటారు దాన్ని. అంటే అక్కడ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఒడిదుడుకులు ఏమిటి? ఎప్పుడైతే పెట్టుబడి పెడతారో అప్పుడు ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, ఆ షేర్ల యొక్క ధరలు పెరుగుతాయి. అయితే ఎప్పుడైతే ప్రజలు తమ షేర్లను అమ్ముకుంటారో, మీరు అమ్ముతున్నారు అంటే మీరు అక్కడ మార్కెట్లోంచి డబ్బులు తీసుకుంటున్నారు. మీరు అలా ఎప్పుడైతే ఎక్కువ మంది డబ్బులు తీసుకుంటారో అక్కడ ఉన్న వస్తువుల ధరలు కావచ్చు, షేర్ల ధరలు కావచ్చు, అవన్నీ పడిపోతాయి. క్లియర్? ఇది మనం మొదటి క్లాస్లో నేర్చుకున్న ఫండమెంటలే. ఇది డబ్బులు ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. రైట్? డబ్బులు కనుక వెనక్కు తీసుకుంటే ఆ ద్రవ్యోల్బణము అదుపులోకి వస్తుంది. క్లియర్? అయితే మరి మార్కెట్లో ఎంత డబ్బు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పంపిణీ చేయాలి, ఎంత డబ్బు ఎప్పుడు వెనక్కి తీసుకోవాలి అని నిర్ణయించేదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ ద్రవ్యానికి సంబంధించి సరఫరా కానీ వెనక్కి తీసుకోవడం కానీ చేసేదాన్ని ద్రవ్య విధానము అంటారు. క్లియర్? కాబట్టి ఈ మార్కెట్లో విచ్చలవిడిగా డబ్బులున్నా కష్టమే, అసలు డబ్బులు లేకపోయినా కష్టమే. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ గ్రోత్ రావాలి అంటే, సమతుల్యమైన పెరుగుదల రావాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాలు చాలా చాలా ముఖ్యము. ఆ నిర్ణయాలు తీసుకునే దాన్ని ఈ మానిటరీ పాలసీ అని, తెలుగులో ద్రవ్య విధానం అని మనం అంటాం. క్లియర్? అలాగే రేపు ప్రొద్దున మిమ్మల్ని పరీక్షలో కనుక ఒక ప్రశ్న అడిగితే ద్రవ్య విధానాన్ని నిర్ణయించేది ఎవరు అని అన్నప్పుడు అక్కడ మీకు భారత ప్రభుత్వం అని వస్తుంది, లేకపోతే మీకు అక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ అని ఇస్తారు, మూడోది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు, నాలుగవది మానిటరీ పాలసీ కమిటీ అని ఇస్తారు. దీంట్లో ఏది మీ ఆన్సరు? మొదటి రెండు ఎలాగో కాదు, భారత ప్రభుత్వము కాదు, ఆర్థిక మంత్రిత్వ శాఖ కాదు. అయితే ఆర్బీఐ ఉండొచ్చు, లేదా మానిటరీ పాలసీ కమిటీ ఉండొచ్చు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, 2016 కంటే ముందైతే మీ ఆన్సర్ ఆర్బీఐ. ఇప్పుడు 2016 నుంచి మీ ఆన్సర్ వచ్చేసి మానిటరీ పాలసీ కమిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు అని మనం చెప్పుకున్నాం. దీనికి అధ్యక్షత వహించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు అన్న విషయం కూడా మనకు తెలుసు. అంటే మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పుడు డబ్బులు ఎక్కువగా సరఫరా చేయాలి, ఎప్పుడు మార్కెట్ నుంచి డబ్బులు ఉపసంహరించుకోవాలి అని నిర్ణయించేది మానిటరీ పాలసీ కమిటీ. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆధ్వర్యంలో ఉండే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎప్పటికప్పుడు మార్కెట్ స్థితిగతుల్ని పరిశీలిస్తూ తదనుగుణంగా
నిర్ణయాలు తీసుకునేదే మానిటరీ పాలసీ కమిటీ. మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు అని. ఈ 6 సభ్యులు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మరి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అంటే మెజారిటీ, మనది ప్రజాస్వామ్యం కాబట్టి నిర్ణయాలు మెజారిటీ ద్వారా తీసుకుంటారు. జాగ్రత్తగా వినండి. మరి ఎలా వస్తుంది మెజారిటీ? 6 సభ్యుల్లో 2 ఎస్ అని 4 నో అని అంటే, 2 ఎస్ 4 నో అని అంటే మెజారిటీ 4 కాబట్టి అక్కడ డెసిషన్ నో. క్లియర్? అలాగే 1 ఎస్ అని 5 కనుక నో అంటే ఆన్సర్ వచ్చేసి నో. ఆ విధంగా కాకుండా 1 నో అని 5 ఎస్ అంటే ఆన్సర్ వచ్చేసి అక్కడ మెజారిటీ డెసిషన్ ఎస్. క్లియర్? అలా కాకుండా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్, జాగ్రత్తగా వినండి. అలా కాకుండా 3 ఒక నిర్ణయానికి సరే అని, మరొక 3 ఆ నిర్ణయాన్ని నో అంటే వ్యతిరేకిస్తే, ఒక 3 సమర్థిస్తే మరో 3 కనుక వ్యతిరేకిస్తే దాన్ని టై అని అంటారు. ఇది ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ అని అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళలేం కదా. కానీ ఈ సవరించిన చట్టం ప్రకారంగా ఏం జరుగుతుంది అంటే, ఇటువంటి టై అనేది ఏర్పడినప్పుడు, ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ నిర్ణాయక ఓటు వేసే అధికారం ఒకరికి ఉంది. వెరీ ఇంపార్టెంట్ వన్. నిర్ణాయక ఓటు వేసే అధికారం ఉంది. దాన్ని కాస్టింగ్ ఓట్ అని, డిసైడింగ్ ఓట్ అని అంటారు. ఈ పదాలు మనము ఇండియన్ పాలిటీలో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మానిటరీ పాలసీ కమిటీలో నిర్ణయం తీసుకునేటప్పుడు టై అనేది జరిగితే ఏమవుతుంది? నిర్ణాయక ఓటు ఎవరు వేస్తారు అంటే ఆర్బీఐ గవర్నర్ వేస్తారు. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా ఇక్కడ. మరి ఈ 6లో ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు, వారు ఒకసారి ఓటు వేశారు, వారి ఓటును కలుపుకొనే ఈ టై అని కనుక జరిగితే మళ్ళీ వారే ఎలా ఓటు వేస్తారు అంటే, సవరించిన చట్ట ప్రకారంగా ఈ టై జరిగినప్పుడు ఆర్బీఐ గవర్నరు 2వసారి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చును అని చట్టంలో చెప్పబడి ఉంది. కాబట్టి వారు చక్కగా ఓటు వేసి నిర్ణయం తీసుకుంటారు. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఎగ్జామ్లో అడుగుతారు, మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకునే సమయంలో టై గనక వస్తే అప్పుడు నిర్ణాయక ఓటు వేసే అధికారం ఎవరికి ఉంది అని ఏబిసిడీలు ఇస్తాడు. మీరు చక్కగా చూసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎక్కడుంటే అది మీ ఆన్సర్. ఆమె క్లియర్? సో ఆ విధంగా ఇక్కడ నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుందాం ఈ క్లాస్లో. చూస్తుండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనం ద్రవ్య విధానము అనేది మొత్తం ద్రవ్య సరఫరాను నియంత్రించడానికి మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే వడ్డీ రేట్లను సవరించడం ద్వారా మరియు రిజర్వ్ బ్యాంక్ మరియు బ్యాంక్ రిజర్వ్ అవసరాలను మార్చడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ఆర్బీఐ ఉపయోగించే సాధనాల సమితి. చూడండి, ఇక్కడ వీటి ఏంటంటే ఒక మన టూల్స్ అని అంటారు, పరికరాలు అంటారు. ఈ పరికరాలు అనేవి మనకు భౌతికంగా ఫిజికల్గా కనిపించేవి కావు. ఇవి నిర్ణయాలు. దాన్ని స్ట్రాటజీస్ అంటారు. అంటే అవసరాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయం అమలుపరచాలి అని నిర్ణయించేది మానిటరీ పాలసీ కమిటీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పేరాగ్రాఫ్ మనం డిస్కస్ చేద్దాము. ఆ పేరాగ్రాఫ్ మీకు అర్థమైపోయింది అంటే మీకు ద్రవ్య విధానం మీద మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. రైట్? దీంట్లోనే మనము రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటి, బ్యాంక్ రేట్ అంటే ఏమిటి, సిఆర్ఆర్ అంటే ఏమిటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి, రైట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో బ్రహ్మాండంగా మనం నేర్చుకోబోతున్నాము. క్లియర్? సో మీరు ఇక్కడ బాగా అటెన్షన్ మీరు పే చేసి నేను చెప్పిన దాన్ని చక్కగా బాగా మీరు వినండి, అర్థం చేసుకోండి. క్లియర్? బాగా అర్థమైన తర్వాత అప్పుడు ఆ పాయింట్స్ రాసుకొని రివైజ్ చేస్తూ ఉండండి. ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది మనకు బాగా రావాలి. ఎందుకంటే చూడండి, సాధారణంగా
ఎస్పెషల్లీ ఎకానమీ లాంటి సబ్జెక్టు మనం చెప్పినప్పుడు రైట్ అక్కడ వినడానికి బాగుంది, అర్థమైంది అని అనిపించినా కూడా, అనిపిస్తుంది నాకు తెలుసు ఖచ్చితంగా అని అనిపించినా కూడా ఒకసారి విని గనక వదిలిపెడితే ఏ సబ్జెక్ట్ అయినా కష్టమే. అలాగే ఈ ఆర్థిక వ్యవస్థ ఎకానమీకి వచ్చినప్పుడు ఒకసారి విని అర్థమైంది అని సంతోషపడి వదిలిపెడితే అది చాలా చాలా ప్రమాదం. అందుకే నేను ఏ సబ్జెక్ట్ అయినా కూడా నోట్స్ రాసుకోమంటాను, ఏ సబ్జెక్ట్ అయినా కూడా రివైజ్ చేసుకోమంటాను. ఎస్పెషల్లీ ఎకానమీ లాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మీరు రివైజ్ చేయాలి అని నేను చెబుతుంటాను. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ మనం చూద్దాం ఒక్కొక్క పాయింట్. మీకు కాన్సెప్ట్స్ బాగా అర్థం కావడమే ఇక్కడ ముఖ్యమైన విషయం, రైట్? ఈ ద్రవ్య విధానంలో ఏమవుతుంది అంటే ద్రవ్య సరఫరాను నియంత్రించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్? ద్రవ్య సరఫరా అంటే మనీ సప్లై, మార్కెట్లోకి ఎంత మనీ వెళ్తుంది, మార్కెట్ నుంచి ఎంత మనీ ఆర్బీఐకి వస్తుంది, అది ఆ సరఫరాని నియంత్రించడమే ద్రవ్య విధానంలో ఒక ముఖ్యమైన భాగం. అలాగే ఈ ద్రవ్య విధానం ద్వారా ఆర్థిక వృద్ధిని కూడా మనం ప్రోత్సహించవచ్చు, అంటే ఎకానమిక్ గ్రోత్ను కూడా ప్రమోట్ చేయవచ్చు. రాసుకోండి జాగ్రత్తగా, రైట్? ఈ ద్రవ్య విధానం ద్వారా నెంబర్ 1 ద్రవ్య సరఫరా నియంత్రణ, నెంబర్ 2 ఆర్థిక వృద్ధి. అలాగే ఈ వడ్డీ రేట్లను సవరించడం ద్వారా, అంటే ఏమిటి, ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇవన్నీ ఉన్నాయి కదా, సవరించడం ద్వారా బ్యాంక్ రిజర్వ్ అవసరాలను మార్చడము. జాగ్రత్తగా వినండి. క్లియర్? మీరు చాలామంది ఫస్ట్ టైం కనుక ఎకానమీ క్లాస్ వింటూ ఉంటే కనుక ఇవి మీకు బాగా అర్థం కావాలి. సాధారణంగా ఏం చేస్తారంటే అలా చదువుతూ వెళ్ళిపోయి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ వదిలిపెట్టేస్తారు. అప్పుడు కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండదు, క్లారిటీ ఉండదు. అందుకని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ బ్యాంక్ రిజర్వ్ అవసరాలు అంటే ఏమిటి అని చూద్దాం మనం, రైట్? ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఆర్బీఐ ఉంది, ఇక్కడ రాస్తాను నేను. ఇక్కడ మనకు ఆర్బీఐ ఈ బ్యాంక్ ఉంది, ఇది ఎపెక్స్ బ్యాంకు మనకు తెలుసు. ఈ ఆర్బీఐ ఆదేశాలకు లోబడి మిగతా బ్యాంకులన్నీ కూడా పనిచేస్తాయి. అది భారతదేశానికి చెందిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చును, ప్రైవేటు రంగ బ్యాంకులు కావచ్చును, విదేశీ బ్యాంకులు కావచ్చును. అవి భారతదేశంలో ఉండాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ తీసుకోవాల్సిందే. ప్లస్ ఆర్బీఐ ఆదేశాలను తప్పకుండా పాటించవలసిందే. లేకపోతే సదరు బ్యాంకు యొక్క లైసెన్స్ రద్దు చేసే అధికారం బ్యాంకుకు ఉంది. ఆ బ్యాంకు ఇక లావాదేవీలు ఇక్కడ నడిపే అవకాశం ఉండదు. క్లియర్? అయితే ఇక్కడ ఈ మానిటరీ పాలసీ ద్వారా జరిగేది ఏమిటంటే, ఇక్కడ ఆర్బీఐ ఈ విధంగా ఉంది, ఆ తర్వాత ఒక బ్యాంక్ ఉంది ఇక్కడ. సో ఏదైనా కావచ్చు, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, ఎస్బీఐ తీసుకోండి, లేకపోతే ఐసిఐసిఐ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ బ్యాంక్ దగ్గర ఉదాహరణకు ఒక 1000 కోట్ల రూపాయలు ఉన్నాయనుకుందాం. 1000 కోట్ల రూపాయలు ఉన్నాయనుకుందాం. మరి బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ 1000 కోట్ల రూపాయలను కూడా మార్కెట్లోకి పంపితే, అంటే వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ సంస్థలకు కానీ ఇస్తే, వారు తమ అవసరాలకు వాడుకొని వడ్డీతో సహా మళ్ళీ చెల్లిస్తారు. కాబట్టి ఆ వడ్డీ రూపంలో వచ్చేదే ఈ బ్యాంక్ యొక్క లాభం. కాబట్టి బ్యాంక్ ఎప్పుడు కూడా తన దగ్గర డబ్బు ఉంచుకోవాలి అని ప్రయత్నించదు. ఉన్న డబ్బునంతా కూడా మార్కెట్లోకి పంపిస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అని ఆశిస్తుంది, అది సాధారణం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ బ్యాంక్ రిజర్వ్ అవసరాలు అంటే ఏమిటి అంటే, ఒకవేళ ఈ బ్యాంక్ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉంటే 1000 కోట్ల రూపాయలను ఖచ్చితంగా మార్కెట్లోకి పంపడానికి వీలు లేదు. దట్స్ ఇట్. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను 1000 కోట్లు అక్కడ ఇచ్చేస్తే నాకు లాభాలు వస్తాయంటే కుదరదు. కాబట్టి ఈ ఆర్బీఐ, ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చెప్తుంది అంటే, ఈ బ్యాంక్ దగ్గర ఎంత ఉన్నా కూడా ఈ బ్యాంకు కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రిజర్వ్ చేయాలి, డిపాజిట్ చేయాలి. అంటే ఉన్న మొత్తాన్ని 1000 కోట్లను మార్కెట్లోకి పంపకుండా ఆర్బీఐ నిర్ణయించిన కొంత శాతాన్ని,
ఉదాహరణకు 4.5% అనుకోండి. సో అంత శాతాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి. ఒక బ్యాంక్ ఎంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రిజర్వ్ చేయాలి అని నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే మానిటరీ పాలసీ కమిటీ. క్లియర్? హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఈ విధంగా ఉన్న మొత్తాన్ని వాడుకోకుండా ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేయవలసిన అవసరం ఉంది. అది ఎంత అనేది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలంటే సాధనాలు కావాలి. ఆ సాధనాలే స్ట్రాటజీస్ అంటారు. ఆ స్ట్రాటజీసే మానిటరీ పాలసీ. దాన్ని మనం తెలుగులో ద్రవ్య విధానము అని అంటున్నాము. Am I clear? Right. అలాగే మానిటరీ పాలసీ is the control of a quantity of money available in an economy and the channels by which the new money is supplied. రైట్. క్వాంటిటీ అంటే ఏమిటి? మనకు ఎన్ని వేల కోట్ల రూపాయలను, ఎన్ని వందల కోట్ల రూపాయలను లేదా ఎన్ని కోట్ల రూపాయలని మనం మార్కెట్లోకి పంపిస్తున్నాము అని నిర్ణయం తీసుకునేది ఆర్బీఐ. క్లియర్? అలా నిర్ణయం తీసుకునే విధానాన్నే ద్రవ్య విధానము అని అంటారు. క్లియర్? అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనకు ఇటువంటి ప్రశ్నలు అంటే బాగా ఇష్టం కదా. ఎగ్జామినేషన్లో మనం అడిగేది ఇటువంటివే కదా. కాబట్టి మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. క్లియర్? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్లో ఉంది, నథింగ్ టు వరీ. చక్కగా మీరు అర్థం చేసుకోగలరు అందరు కూడా. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకానమిక్ స్టాటిస్టిక్స్, ఈ లెక్కల ప్రకారంగా ఇన్ఫ్లుయెన్సెస్ ద మానిటరీ పాలసీ స్ట్రాటజీ. అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఎటువంటి స్టాటిస్టిక్స్ మానిటరీ పాలసీ ద్రవ్య విధానాన్ని అక్కడ ప్రభావితం చేస్తుంది. క్లియర్? హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను, ఆర్బీఐ మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది అని. ఎటువంటి అంశాలు ఈ ద్రవ్య విధానాన్ని తీసుకోవడంలో ప్రభావం చూపిస్తాయి అనేది ప్రశ్న. నెంబర్ 1, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటో మీకు తెలుసు. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ద్రవ్య విధానాన్ని అక్కడ అమలుపరచాలి. అలాగే ఇండస్ట్రీ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్స్. రైట్. సో అక్కడ పరిశ్రమలు కానివ్వండి, ఏదైనా ఒక ప్రత్యేక పరిశ్రమ కానివ్వండి, వాటి ఆ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, వాటి గ్రోత్ను దృష్టిలో ఉంచుకొని ఈ మానిటరీ పాలసీ విధానాన్ని అమలు చేసే అధికారం ఆర్బీఐకి ఉంది. రైట్. ఈ ప్రశ్నలో మనకు ఏబిసి 3 కూడా కరెక్టే కాబట్టి డెఫినెట్గా మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్లియర్? ఫాలో అయ్యారు కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే వ్యవస్థలో ఉండే ఎటువంటి లెక్కల ఆధారంగా ఎటువంటి లెక్కలు ఈ ద్రవ్య విధానం పైన ప్రభావం చూపుతాయి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అలాగే ఇండస్ట్రీ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రోత్ రేట్స్. ఈ 3 కూడా మనకు ఇంపార్టెంట్. ఈ 3 కూడా ఆ ద్రవ్య విధానానికి సంబంధించిన అంశాలపైన ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ 3 కరెక్టే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్న విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలగాలి. అండ్ దట్ ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్? అయిపోయింది కదా. నెక్స్ట్. రైట్. ఇక మళ్ళీ మనం ఇంకో ప్రశ్న చూస్తున్నాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ మానిటరీ పాలసీ? ద్రవ్య విధానానికి సంబంధించిన ఈ క్రింది వాటిలో ఏవి కరెక్టు అన్నాం. ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. రెండిట్లో ఒకటి కరెక్టు, ఒకటి తప్పు, లేదా 2 కరెక్టు 2 తప్పు అయ్యి ఉండవచ్చును. అది ఏంటో మనం చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే రివైజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇట్ చార్జెస్ టు లోన్ మనీ టు ద నేషన్స్ బ్యాంక్స్. అంటే దీని అర్థం ఏంటి చూడండి. ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకుందాం. మరి ఆ 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు
ఆ ₹1,00,000 వెనక్కి తిరిగి ఇచ్చేస్తే ఈయనకి లాభం ఏమిటి? కాబట్టి వడ్డీ అనేది చెల్లించాలి. అంటే మా దగ్గర ఉన్న డబ్బులు మీకు ఇచ్చాం కాబట్టి దాన్ని మీరు వాడుకున్నారు, మీ అవసరం తీరిపోయింది. మాకు వెనక్కు తిరిగి ఇచ్చేటప్పుడు ₹1,00,000 కాకుండా ఆ ₹1,00,000 మీద కొంచెం వడ్డీ కలిపి ఇవ్వాలి. అది సాధారణంగా జరిగే అంశాలు. ఇస్ దట్ ఓకే? అంటే ఇద్దరు మనుషుల మీద జరుగుతుంది. అంటే బాగా క్లోజ్ ఉండి నావి నీవి ఇద్దరు 2 వేరు డబ్బులా, వాడుకో చక్కగా, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇవ్వు అనడం అది వేరు. కానీ సాధారణంగా ఈ డబ్బులు ఇచ్చినప్పుడు అసలు మీద వడ్డీ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. క్లియర్? అలాగే మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రకారంగా ఆర్బీఐ బ్యాంకులకు అప్పు ఇస్తుంది. మరి ఆర్బీఐ బ్యాంకులకు అప్పు ఇచ్చినప్పుడు మరి ఈ బ్యాంకులన్నీ ఆర్బీఐ ఆధీనంలోనే పనిచేస్తున్నాయి కదా. మరి అటువంటప్పుడు అప్పు తీసుకున్న బ్యాంక్ వడ్డీ చెల్లించాలా? చెల్లించాలి. అది కండిషన్. ఇస్ దట్ ఓకే? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆర్బీఐ అంటే ఏమిటి? బ్యాంకర్ టు ద బ్యాంక్స్. కాబట్టి బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వడ్డీ కూడా చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ద్రవ్య విధానంలో ఒక భాగమే. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ కూడా బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆర్బీఐ కూడా బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటి? బ్యాంకులే ఎప్పుడు ఆర్బీఐ దగ్గర కాకుండా అవసరాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల దగ్గర కూడా అప్పు తీసుకుంటుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆర్బీఐ అప్పు ఇచ్చినప్పుడు ఆ బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. మరి ఆర్బీఐ అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు మీద వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కాబట్టి అప్పు అని ఉంది అంటే అక్కడ వడ్డీ అనేది ఉంటుంది. క్లియర్? ఆర్బీఐ అప్పు ఇస్తే ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుంది. ఆర్బీఐ అప్పు తీసుకుంటే ఆర్బీఐ వడ్డీ చెల్లించాల్సిందే. అది కూడా ద్రవ్య విధానంలో భాగమే. క్లియర్? సో వడ్డీ ఎంత చెల్లించాలి, వడ్డీ ఎంత వసూలు చేయాలి అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? మానిటరీ పాలసీ కమిటీకి ఉంది. క్లియర్? అందుకని స్టేట్మెంట్ ఏ ప్రకారంగా ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష అనేది జరుపుతుంది. సమీక్ష అనేది జరిపి ఇక్కడ ఈ వడ్డీ రేట్లను ఏ విధంగా మార్చవచ్చు అని చూస్తున్నట్టు. అంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచే అధికారము, తగ్గించే అధికారము ఆర్బీఐకి కలదు. క్లియర్? కాబట్టి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక రెండవది ఏంటంటే యాజ్ రేట్స్ ఫాల్ అండ్ రైజ్. అంటే ధరలు ఇక్కడ పెరుగుతాయి, తగ్గుతాయి. అప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు అవన్నీ కూడా దే అడ్జస్ట్ రేట్స్ ఫర్ దేర్ కస్టమర్స్ సచ్ యాజ్ బిజినెస్ అండ్ హోమ్ బయర్స్. చూడండి, ఉదాహరణ చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాత్రమే, కరెక్ట్ ఫిగర్స్ కాదు, ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఒక బ్యాంకు ఆర్బీఐ దగ్గర నుంచి ఒక 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది అనుకుందాం. ఆ 1,000 కోట్ల మీద ఈ బ్యాంకు ఆర్బీఐకి 6% వడ్డీ చెల్లించాలి. క్లియర్? 6% వడ్డీ. అంటే 1,000 కోట్లు ఇచ్చినందుకు దాని మీద 6% వడ్డీ అనేది చెల్లించాలి. బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఈ అప్పు తీసుకున్న డబ్బుని మార్కెట్లో ఇస్తున్నారు. అంటే అక్కడ పరిశ్రమలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, డబ్బులు తీసుకొని ఇల్లు కొనుక్కోవడమో, కారు కొనుక్కోవడమో, లేకపోతే ఫ్యాక్టరీ పెట్టడమో ఏదో ఒకటి చేస్తున్నారు. మరి బ్యాంకు నుంచి మనం అప్పు తీసుకున్నప్పుడు మనం కూడా వడ్డీ చెల్లించాలి కదా. చెల్లించాలి. ఎంత చెల్లిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. క్లియర్? ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నాం అనేది కాదు, అసలు చెల్లిస్తామా లేదా అనేది ఫస్ట్ పాయింట్. ఎంత చెల్లిస్తాము అనేది సెకండ్ పాయింట్. నెంబర్ 1, మనం బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వడ్డీ చెల్లించాలి. పాయింట్ నెంబర్ 1, ఎంత చెల్లిస్తాము అంటే బ్యాంకు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొని బ్యాంకు ఆర్బీఐకి వడ్డీ చెల్లించేదాని కంటే ఎక్కువగా మనము బ్యాంకుకు చెల్లించవలసి ఉంటుంది. క్లియర్? అవునా కదా? లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకు అప్పు తీసుకొని మనకు తక్కువ వడ్డీకి ఎందుకు ఇస్తుంది? ఇస్తే బ్యాంకుకి నష్టం కదా. కాబట్టి 6% కనుక బ్యాంకు తీసుకుంటే మనకు 9%, 10%, 11% బ్యాంకు మనకి ఇస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమైంది? బ్యాంకు తీసుకుంది 6%, మనం బ్యాంకు కట్టేదేమో 10%. అంటే ఇక్కడ 4% డిఫరెన్స్ వస్తుంది. ఆ 4% డిఫరెన్స్ అనేది బ్యాంకుకు లాభము. ఆ లాభం బ్యాంకు పెట్టుకొని ఈ 6% కాస్త ఆర్బీఐకి వచ్చేస్తుంది.
కాబట్టి ఆర్బీఐలో డబ్బులు అనేది ఎప్పుడు కూడా సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. ఐఎమ్ క్లియర్? సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే మానిటరీ పాలసీ విధానంలో బ్యాంకులకు సంబంధించిన వడ్డీ రేట్లను సవరించే అధికారము ఆర్బీఐకి కలదు. అలాగే బ్యాంకులు కూడా ఈ రేట్లు పైకి కిందకి అయినప్పుడు తదనుగుణంగా వడ్డీ రేట్లు మార్చి అక్కడ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఆ ప్రజలు అన్నప్పుడు వారు కారు కోసం లోన్ తీసుకోవచ్చు, ఇల్లు కోసం లోన్ తీసుకోవచ్చు, పరిశ్రమల కోసం లోన్ తీసుకోవచ్చు. ఏది అయినా కూడా రెండు స్టేట్మెంట్లు కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. అయిపోయింది కదా? నెక్స్ట్. సో ఇది ఆన్సర్. కాబట్టి ఎగ్జామినేషన్లో చూడండి, ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైపోతే మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి అక్కడ ఎగ్జామినేషన్కి వెళ్ళి ఓ క్వశ్చన్ చూసి గాబరా పడవలసిన అవసరం లేదు మీకు ఎస్పెషల్లీ. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్నీ ఇంత క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీరు ధైర్యంగా మీరు వెళ్ళండి, అక్కడ ప్రశ్నను జాగ్రత్తగా చదవండి, మీరు ఆన్సర్ గుర్తిస్తారు, మీకు మార్క్ వచ్చేస్తుంది. సో అటువంటి మార్కులు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువగా తెచ్చుకునే ప్రయత్నం మీరు చేయాలి. క్లియర్? ఇది నా కోరిక. రైట్? నెక్స్ట్, ఈ ద్రవ్య విధానాన్ని ఏ విధంగా చెప్తారంటే కాంట్రాక్షనరీ పాలసీ అని, ఎక్స్పాన్షనరీ పాలసీ అని అంటారు. ఇది కాంట్రాక్షనరీ పాలసీ అంటే సంకోచ విధానము, ఎక్స్పాన్షనరీ పాలసీ అంటే విస్తరణ విధానము అని మనం చెప్తాం. ఇది ఏమిటి అనేది నేను చెప్తాను, ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. రైట్? సంకోచము అని అంటేనేమో కాంట్రాక్షనరీ పాలసీ. చూడండి, ఇక్కడ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. క్లియర్? ఇక్కడ సంకోచించడము, వ్యాకోచించడం, ఈ రెండు పదాలు మనం చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ సంకోచం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ముడుచుకుపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్బీఐ సంకోచ విధానాన్ని అవలంబిస్తుంది అన్నప్పుడు అది డబ్బులు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ జాగ్రత్త పడుతుంది. మరి ఆర్బీఐ నుంచి డబ్బులు బ్యాంకుకు సరిగ్గా వెళ్ళకపోతే బ్యాంకు నుంచి మార్కెట్ సరిగ్గా వెళ్ళవు. కాబట్టి ఇక్కడ మనీ ఫ్లో అనేది ఆర్బీఐ నుంచి బ్యాంకుకు వెళ్ళడము తగ్గుతుంది, బ్యాంకు నుంచి మార్కెట్కు వెళ్ళేది కూడా తగ్గుతుంది. క్లియర్? దాన్ని కాంట్రాక్షన్ పాలసీ అంటారు. మరి ఆర్బీఐ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరఫరా చేస్తూనే ఉండాలా అంటే కుదరదు. అవసరాన్ని బట్టి అది కాంట్రాక్షన్ చేయొచ్చు, లేదా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎక్స్పాండ్ చేయడం అంటే ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నాం, ఇంకా ఎక్కువగా డబ్బుల్ని మార్కెట్లోకి ఇవ్వడమే ఎక్స్పాన్షనరీ, విస్తరణ, వ్యాకోచించడం అంటారు. అయితే ఎప్పుడు ఈ కాంట్రాక్షనరీ పాలసీ, ఎప్పుడు ఎక్స్పాన్షనరీ పాలసీ అనేది మనకు ఎగ్జామినేషన్ మనకి ఇంపార్టెంట్. క్లియర్? చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మనం ముందుగా ఈ కాంట్రాక్షనరీ పాలసీ గురించి మనం మాట్లాడుకుందాం. కాంట్రాక్షనరీ పాలసీ అంటే ఇక్కడ సంకోచం చెంది ఇక్కడ నుంచి డబ్బులు సరిగ్గా బ్యాంకులకు వెళ్లకుండా, బ్యాంకుల నుంచి మార్కెట్లకు వెళ్లకుండా ఇక్కడ ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకలా నిర్ణయం తీసుకుంటుంది అంటే ఒకవేళ గనక మార్కెట్లో ద్రవ్యోల్బణం కనుక ఉంటే, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోయాయి అంటే మార్కెట్లో డబ్బులు బాగా ఉన్నట్టు. మరి ఆ ద్రవ్యోల్బణం అలా పెరుగుతూ పోతూ ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత ఆర్బీఐ కూడా ఉంది. మరి ఎలా నియంత్రిస్తుంది? మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పి ప్రభుత్వం చెప్పినట్టుగా డైరెక్ట్ ఆదేశాలు ఇవ్వలేదు వారికి అక్కడ. కాబట్టి ఆర్బీఐ తన తరపున ఏం చేస్తుంది అంటే ఈ కాంట్రాక్షనరీ పాలసీ, ఈ సంకోచ విధానం అనేది అవలంబిస్తుంది. అంటే తన దగ్గర నుంచి పంపించే డబ్బుల్ని నియంత్రించేస్తుంది. మార్కెట్లోకి డబ్బులు వెళ్ళడం ఆగిపోయింది అంటే మార్కెట్లో డబ్బులు తగ్గుతున్నట్టు. మార్కెట్లో డబ్బులు తగ్గాయి అంటే కొనుగోలు శక్తి తగ్గినట్టు. కొనుగోలు శక్తి తగ్గింది అంటే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గింది అంటే ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. క్లియర్? అంటే ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ ఆర్బీఐ వాడే ఒక సాధనమే కాంట్రాక్షనరీ పాలసీ, సంకోచ విధానము అని అంటారు. క్లియర్? అప్పుడు ఏం చేస్తుంది ఆర్బీఐ? బ్యాంకుకు డబ్బులు ఇస్తున్నాం కదా, దాని మీద మీరు వడ్డీ కడతారు కదా,
ఇప్పటి నుంచి మీరు ఎక్కువ వడ్డీ కట్టాలని చెప్తుంది. మరి ఎక్కువ ఎప్పుడైతే డబ్బులు కట్టాలో అప్పుడు బ్యాంకులు అప్పుడు వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే బ్యాంకులు ఎక్కువ కట్టాలి అంటే ప్రజల మీద ఇంకా ఎక్కువగా వడ్డీ భారం వేయాలి. ప్రజలు అంతా భరించలేరు కాబట్టి ప్రజలు తీసుకోరు. ప్రజలు తీసుకున్నప్పుడు ఈ బ్యాంకు కూడా తీసుకొని లాభం ఉండదు. కాబట్టి ఈ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, ఈ సరఫరాను నియంత్రించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ అరికట్టే ప్రయత్నం చేస్తుంది. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ నియంత్రించే పరిస్థితి చేస్తుంది. క్లియర్? అందుకని రేపు పొద్దున మిమ్మల్ని పరీక్షలు అడుగుతారు ఏమని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి అంటే ఆర్బీఐ ఏ విధానాన్ని పాటిస్తుంది? సంకోచ విధానము, విస్తరణ విధానము రెండు ఏది కాదు. మీ ఆన్సర్ వచ్చేసి సంకోచ విధానము, కాంట్రాక్షనరీ పాలసీ అని అంటారు. ఆమె క్లియర్? అది ఒక పాయింట్. ఇక రెండవ పాయింట్ వచ్చేసి ఎక్స్పాన్షనరీ పాలసీ ఎప్పుడు వస్తుంది? ఇది ఎప్పుడు వస్తుంది అంటే కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది, ఆర్థిక వ్యవస్థ వెనకబడిపోతుంది. అంటే అక్కడ క్రైసిస్ అనేది వచ్చింది, అక్కడ సమస్యలు వచ్చేసాయి. సమస్యలు ఎందుకు వస్తున్నాయి? డబ్బులు మార్కెట్లో సరిగ్గా లేకపోవడం వలన. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎక్స్పాన్షనరీ పాలసీ విధానం ద్వారా ఇక్కడ డబ్బుల్ని ఎక్కువగా మార్కెట్లోకి పంపుతూ, అలాగే బ్యాంకులకు మేము ఇచ్చే అప్పుల మీద ఆ వడ్డీని తగ్గిస్తున్నాము అని చెప్పడం వలన తక్కువ వడ్డీకి ఎక్కువ సొమ్మును తీసుకుని వెసులుబాటు బ్యాంకులకు ఇస్తుంది. మరి బ్యాంకుకు తక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, తక్కువ వడ్డీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్యాంకు కూడా ఆ డబ్బుల్ని ప్రజలకు కానీ పరిశ్రమలకు కానీ వడ్డీ రూపంలో ఇచ్చినప్పుడు అవి కూడా తమ వంతు వడ్డీని తగ్గిస్తాయి. వడ్డీ తగ్గించడం వలన ప్రజలు కూడా సంతోషిస్తారు, పరిశ్రమలు సంతోషిస్తారు, వారు ఎక్కువగా తీసుకునే అవకాశం అది. అంటే ఎటు చేసి మార్కెట్లోకి ఈ ఎక్స్పాన్షనరీ పాలసీ, విస్తరణ విధానం ద్వారా ఎక్కువగా డబ్బులు రావడం వలన ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. ఆ డబ్బులు కనుక మరీ ఎక్కువైతే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అప్పుడు సంకోచ విధానాన్ని అవలంబించాలి. సంకోచ విధానం ద్వారా మరీ డబ్బులు తగ్గిపోయినప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి. వాటిని తీర్చాలి అంటే ఈ విస్తరణ విధానం ద్వారా మార్కెట్లోకి డబ్బులు ఎక్కువగా పంపాలి. కాబట్టి ఆర్బీఐ ఈ మానిటరీ పాలసీ ఎప్పటికప్పుడు మార్కెట్ స్థితిగతుల్ని అంచనా వేస్తుంది. అది ఎక్స్పాన్షనరీ పాలసీ, అది కాంట్రాక్షనరీ పాలసీ. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ చదువుకోండి. ఐఎమ్ క్లియర్? అందుకని నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా వింటే మీకు సబ్జెక్ట్ చాలా ఈజీగా వస్తుంది. తర్వాత మీరు చక్కగా రివైజ్ చేసుకుంటే చాలు, ఇంకా అంతే. క్లియర్? అందుకని చూడండి, ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతారు, ఎటువంటి సమయంలో ఈ కాంట్రాక్షనరీ విధానాన్ని మానిటరీ పాలసీ కమిటీ అవలంబిస్తుంది అన్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి. మరి ఎక్స్పాన్షనరీ పాలసీ ఎప్పుడు అన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పుడు. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆమె క్లియర్? దాన్ని ద్రవ్య విధానము అంటాం. ఇక దీనికి సంబంధించి అన్నీ చెప్పాను కదా, ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లోనే చూసేద్దాం. రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్న పాయింట్స్ ఇవి. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ ఈజ్ యూజ్డ్ టు టెంపర్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, అలాగే టు రెడ్యూస్ ద లెవెల్స్ ఆఫ్ మనీ సర్క్యులేటింగ్ ఇన్ ద ఎకానమీ. ఇక్కడ ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ సరఫరా, మనీ, ద్రవ్య సరఫరా ఏదైతే ఉందో దాన్ని నియంత్రించడానికి వాడేదే కాంట్రాక్షనరీ పాలసీ. అలాగే ఇక్కడ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అది ఏమిటంటే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్, అలాగే టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్. రైట్? ఆ సరఫరా ఉండే, ఆ సర్క్యులేషన్లో ఉండే డబ్బుల్ని పెంచడానికి వాడే విధానమే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. క్లియర్? సో ఈ విధంగా పాయింట్స్ మీరు జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. క్లియర్? చూడండి, అక్కడ ఏమిచ్చాం మనం, ఎక్స్పాన్షనరీ పాలసీ అనేది నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది.
అంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుంది. ఏ విధంగా చెప్పండి కదా? ఎక్స్పాన్షన్ పాలసీలో ఏమవుతుంది? డబ్బులు సరఫరా ఎక్కువ అవుతుంది, ఈ పంపిణీ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో డబ్బులు బాగా ఉండడం వలన నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది, ఉన్న పరిశ్రమల్ని విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసినా, ఉన్న పరిశ్రమలు విస్తరించినా కూడా నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి నిరుద్యోగం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఎక్స్పాన్షనరీ పాలసీ వల్ల నిరుద్యోగం అనేది తగ్గుతుంది అనేది మనం ఇక్కడ పాయింట్. క్లియర్? నెక్స్ట్ ఇంకా ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏమిటి? సో ఇక్కడ మన కరెన్సీ మార్పిడి. సో ఈ మానిటరీ పాలసీ విధానం వలన ఇప్పుడు ఒక డాలర్కు ఎన్ని రూపాయలు, ఒక యూరోకు ఎన్ని రూపాయలు, సో అది కూడా సమతుల్యత అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ మనం ఇంకో ప్రశ్నకు వచ్చాము, అద్భుతమైన ప్రశ్న మళ్ళీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద గోల్స్ ఆఫ్ మానిటరీ పాలసీ? సో ద్రవ్య విధానానికి సంబంధించిన ఈ లక్ష్యాలు ఏమిటి అని అంటున్నాం. మొదటిది వచ్చేసి కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడము. అది మానిటరీ పాలసీ లక్ష్యమా కాదా? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము, కాబట్టి కరెక్ట్. నెంబర్ 2 డిక్రీజింగ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగతను తగ్గించాలి. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము, కాబట్టి అది కూడా కరెక్ట్. అలాగే స్టెబిలైజింగ్ ఎక్స్చేంజ్ రేట్స్, అది కూడా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇది కూడా కరెక్టే. 3 స్టేట్మెంట్లు కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్ 4 అయ్యి తీరవలేను. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఆర్థిక వృద్ధి సాధించాలి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి, నిరుద్యోగాన్ని తగ్గించాలి, అలాగే ఎక్స్చేంజ్ రేట్స్లో సమతుల్యత అనేది ఏర్పడాలి. వీటన్నిటికి సంబంధించి ఈ మానిటరీ పాలసీ యొక్క లక్ష్యాలు అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. క్లియర్? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వీలైనన్ని ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయండి అని. రైట్, డెఫినెట్గా చేస్తున్నారు నేను అనుకుంటాను. అలాగే నేను చూపించే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇది మనం షేర్ చేయలేం, కాబట్టి మీరు చక్కగా ఇది నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. రైట్, ఇక ఇక్కడ మనకు కనిపించే ప్రశ్న ఏమిటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ? స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మనం, ద్రవ్య విధానానికి ఆర్థిక విధానానికి గల తేడా ఏమిటి అని. క్లియర్? మానిటరీ పాలసీ ఈజ్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్బీఐ, అంతే కదా. ద్రవ్య విధానం అనేది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం. క్లియర్? ఎనాక్టెడ్ టు సస్టైన్ ఏ లెవెల్ ఎకానమీ అండ్ కీప్ అన్ఎంప్లాయ్మెంట్ లో, అంటే మన ఆర్థిక వ్యవస్థను బాగా చూస్తూ, అలాగే ఈ నిరుద్యోగతను కూడా వీలైనంత తక్కువ స్థాయిలో ఉంచాలి, అలాగే ఈ మన కరెన్సీ యొక్క విలువను కాపాడాలి, అదేవిధంగా ఆర్థిక వృద్ధిని సాధించడానికి ప్రయత్నించేదే ద్రవ్య విధానము. అది కరెక్ట్. ఇక రెండవది ఆర్థిక విధానము, ఫిస్కల్ పాలసీ అనేది ఇట్స్ అన్ అడిషనల్ టూల్ యూజ్డ్ బై ద గవర్నమెంట్స్ కదా. మానిటరీ పాలసీ ఆర్బీఐ, ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద సప్లై ఆఫ్ మనీ ఇన్ ద ఎకానమీ అండ్ ఇంపాక్ట్ మార్కెట్ సెంటిమెంట్స్. అందుకని చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా ఒడిదుడుకులు జరుగుతాయి. క్లియర్? ఏమని ఇక్కడ అయితే స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది, లేదా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. దానికి గల కారణం ఏమిటంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన. అంటే పరిశ్రమలకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన కనుక లాభం చేకూరుతుంది అంటే ఆ షేర్ల ధరలు పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అంటే బడ్జెట్ బాగా ఉంది, పరిశ్రమ వర్గాలకు నచ్చింది అని అర్థం. ఆమె క్లియర్? సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే,
ఇక్కడ మార్కెట్లోకి ఎంత మనీ రావాలి, ఎంత మనీ వెనక్కి వెళ్ళాలి అన్న దాని మీద ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రభావితం చూపిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, మార్కెట్లోకి ఎంత డబ్బు వెళ్ళాలి, ఎంత డబ్బు వెనక్కు రావాలని నిర్ణయించేది ఆర్బీఐ, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం తీసుకునే ఈ ఆర్థిక విధాన నిర్ణయాల ద్వారా ఈ సరఫరా ఎంత జరగాలి, ఎంత వెనక్కు రావాలి అనే విషయం పైన ప్రభావం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రైట్, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి. క్లియర్? సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి బోత్ ఏ అండ్ బి అని మనం చెప్తాం. క్లియర్ అయిపోయింది కదా? సో ఇది ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం. మరి ఇది కరెక్టా కాదా అని మనం నెక్స్ట్ వేలో చూస్తే కరెక్టే. క్లియర్? కాబట్టి ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా ఈ బేసిక్స్, కాన్సెప్ట్స్, ఎనాలిసిస్ మీరు బాగా కనుక పర్ఫెక్ట్ అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు ఎకానమీలో అద్భుతంగా మీరు ఆన్సర్ చేయగలరు. క్లియర్? సో ఇది మనకు ఆన్సర్. ఇక నెక్స్ట్ మనం ముందుకెళ్తే మనకు తెలిసిన విషయాలు చూడండి. మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ రూపొందించిన పాలసీ మరియు దేశం యొక్క ద్రవ్య విషయాలకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనకు సప్లై ఆఫ్ మనీ అనేది కూడా వస్తుంది, అవైలబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ద ఎకానమీ, ఇవన్నీ కూడా మనకు ద్రవ్య విధానంలో మనకు కనిపిస్తాయి. దాన్ని మనం ఇంగ్లీష్లో మానిటరీ పాలసీ అని అంటాము కదా. నెక్స్ట్ ఇక చూడండి, నోట్ అని ఇచ్చామంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఏమిటంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆల్రెడీ మనం ఒక పాయింట్ చెప్పుకున్నాము గత క్లాసుల్లో, ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోకెల్లా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఎవరిది అంటే మనది. ఇస్ దట్ ఓకే? అయితే అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశంలో ఈ మానిటరీ పాలసీ అనేది చాలా 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 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేంట్లో? ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అంటే ఈ మానిటరీ విధానము, ద్రవ్య విధానం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని మనం చెప్పాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి స్నేహితులారా. రైట్, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు, ఆర్బీఐ తీసుకునే ద్రవ్య విధానం లాంటి నిర్ణయాలు కూడా మన ఆర్థిక వృద్ధికి దారి తీస్తాయి. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. చదవండి ఒకసారి మళ్ళీ. ఇన్ ఏ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా, ద మానిటరీ పాలసీ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధిని సాధించాలంటే ఈ ద్రవ్య విధానం కూడా ఒక ముఖ్యమైన సాధనం అని మనం ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్? నెక్స్ట్ ఇది మనకు ఏప్రిల్ 2024కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషను. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో 4.50% రాసుకోండి. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో 18%. క్లియర్? రెపో రేట్ 6.5%, రివర్స్ రెపో రేట్ 3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ నేను చెప్తాను మీకు అది ఏమిటి అనేది 6.75%, అలాగే బ్యాంక్ రేట్ 6.75%. ఇది మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. అలాగే దీని కిందే మీరు ఏం రాస్తారంటే, మీరు రాసుకున్న దాని కింద బ్రాకెట్లో చక్కగా నోట్ అని పెట్టుకోండి, దాన్ని హైలైట్ చేసుకొని జూన్లో మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష జరిపిన తర్వాత ఈ డేటాను అప్డేట్ చేసుకుంటాను అని రాయండి. ఇస్ దట్ ఓకే? సో అలా రాయడం వలన మీకు అది జ్ఞాపకం ఉంటుంది. సో జూన్లో రాగానే దాన్ని ఒకసారి అప్డేట్ చేసేయండి.
చేస్తే మీకు సో జూలై ఆగస్ట్కి అంతా మీకు అది సరిపోతుంది. జూలైలో ఏపీపీఎస్సీ వారికి, ఆగస్టులో మళ్ళీ టీఎస్పీఎస్సీ వారికి అది సరిపోతుంది. ఇస్ దట్ ఓకే? రైట్. సో వీటన్నిటి గురించి మనం ఈ క్లాస్లో మనం చర్చించుకోబోతున్నాము. జాగ్రత్తగా చూడండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మానిటరీ పాలసీ టూల్స్ మనకి ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ద్రవ్య విధానానికి సంబంధించిన ఈ సాధనాలు అవి ఏమిటి అంటే, ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. అలాగే అలా నియంత్రించాలి అంటే డబ్బుల సరఫరా అనేది కొంచెం నియంత్రించబడాలి. దీన్ని రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి పరిమాణాత్మకమైనది, రెండవది గుణాత్మకమైనది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పరిమాణాత్మకము అంటే క్వాంటిటేటివ్ నెంబర్, అంటే ఎంత డబ్బును ఎప్పుడు మార్కెట్లోకి పంపాలి, ఎంత డబ్బు ఎప్పుడు మార్కెట్లోంచి వెనక్కు తీసుకురావాలి అనేది క్వాంటిటేటివ్. మరి క్వాలిటేటివ్ అంటే ఏమిటంటే గుణాత్మకమైనది. అంటే చూడండి, ఇక్కడ మీరు ఒకేసారి మార్కెట్లోకి డబ్బులు పంపడం వలన ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రతి అంశం పైన కూడా అది ప్రభావం చూపిస్తుంది. పరిశ్రమలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా గుణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే అన్ని పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా ఏదో ఒక పరిశ్రమకు స్పెసిఫిక్గా ఆ వడ్డీ రేట్లను వర్తింప చెయ్యడమే గుణాత్మకమైనది. రైట్. ఇక్కడ పరిమాణాత్మకం అంటే ఏమిటి? ఇక్కడ నెంబర్, మీరు ఎన్ని వేల కోట్లు పంపిస్తున్నారు, ఎన్ని వేల కోట్లు మనం వెనక్కు తెచ్చుకుంటామని. గుణాత్మకం అంటే ఇక్కడ పంపించే ఈ డబ్బులు ఎవరి కోసం పంపిస్తున్నాము, ఏ సంస్థ కోసం పంపిస్తున్నాము. క్లియర్. సో దానివలన జరిగే లాభాలు ఏమిటి అని ఆ ఒక్క విషయం గురించి ఆలోచిస్తే అది గుణాత్మకత, అది క్వాలిటేటివ్. కాబట్టి ఈ పాలసీ విధానంలో, మానిటరీ పాలసీ విధానంలో క్వాంటిటేటివ్ పాలసీ ఉంటుంది, క్వాలిటేటివ్ పాలసీ ఉంటుంది. అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్దాము. చూడండి, ఇక్కడ ఇక ముందుగా మనకు వచ్చేది ఏమిటంటే ఇక్కడ క్వాంటిటేటివ్ టూల్స్ అంటాం మనం. రైట్. సో దీనివలన ఈ వ్యవసాయం కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చును, లేదా పరిశ్రమలు కావచ్చును, అన్నిటి మీద ప్రభావం పడుతుంది. క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏమిటంటే ఇక్కడ మనకు రెండు కనిపిస్తాయి. దాన్ని రెండింటిని కలిపి రిజర్వ్ రేషియో అంటాం. ఆల్రెడీ నేను మీకు చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఆర్బీఐ ఉంది. ఇది ఆర్బీఐ కదా. ఆర్బీఐ నియంత్రించేది ఈ బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ నియంత్రణలోకి వస్తాయి. రైట్. సో నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఈ రిజర్వ్ నిష్పత్తి అంటే ఏమిటి? రైట్. ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చాలా బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి రివైజ్ అయినట్టు ఉంటుంది మీకు కూడా. ఈ బ్యాంక్ దగ్గర కనుక 1000 కోట్ల రూపాయలు ఉంటే ఈ బ్యాంక్ ఖచ్చితంగా దాంట్లో కొంత శాతాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో, నగదు నిల్వల నిష్పత్తి రూపంలో ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. మా దగ్గర ఉన్న నిల్వలన్నీ మేము వాడుకుంటామంటే కుదరదు బ్యాంక్ గారు. ప్రతి బ్యాంక్ దగ్గర ఉన్న మొత్తంలో కొంత శాతాన్ని ఖచ్చితంగా బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాలి, ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి. అలా చేసిన దాన్ని ఏమంటారంటే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. క్లియర్. ఇప్పుడే నేను మీకు చూపించాను, అది మరొక్కసారి మిమ్మల్ని ఆ పేజీ దగ్గర తీసుకెళ్తాను. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి ప్రస్తుతం ఎంత అంటే 4.5%. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ బ్యాంక్ దగ్గర కనుక 100 కోట్ల రూపాయలు ఉంటే ఆ 100 కోట్లను బ్యాంక్ మార్కెట్లోకి పంపకుండా ఉన్న 100 కోట్లలో ఖచ్చితంగా 4.5% అంటే 4.5 కోట్లను బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నిల్వ చెయ్యాలి, డిపాజిట్ చెయ్యాలి. దాన్ని నగదు నిల్వల నిష్పత్తి అంటాం. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్ కనుక ఈ సిఆర్ఆర్ కనుక ఉల్లంఘిస్తే ఆ బ్యాంకు పైన జరిమానా పడుతుంది. కాబట్టి ప్రతి బ్యాంకు కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చే డౌట్ ఏమిటంటే, మరి ఈ బ్యాంకు తమ డబ్బుల్ని, అంటే తమకున్న 100 కోట్లలో 4.5 కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నిల్వ చేస్తుంది కదా, మరి ఈ క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో నిల్వ చేసిన దాని మీద ఈ బ్యాంకుకి ఏమైనా వడ్డీ ఆర్బీఐ చెల్లిస్తుందా? చెల్లించదు. రాసుకోండి జాగ్రత్తగా. క్లియర్? సిఆర్ఆర్ రూపంలో, క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో, నగదు నిల్వల నిష్పత్తి రూపంలో బ్యాంకు నుంచి ఆర్బీఐ దగ్గర నిల్వ చేసే డబ్బు పైన ఎటువంటి లాభము కానీ వడ్డీ కానీ ఈ బ్యాంకుకు రాదు. అలాగే ఆ బ్యాంకు ఆ డబ్బుల్ని ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఎవరికి అప్పుగా ఇవ్వలేదు, రైట్? అలాగే దాని మీద వడ్డీ రాదు, దాని మీద లాభం రాదు. అది సిఆర్ఆర్. ఈజ్ దట్ ఓకే? వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్ అయిపోయింది కదా. ఇక రెండవది వచ్చేసి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఎంత అనుకున్నాం? అది మనం ఇప్పుడు 18% అనుకున్నాం. చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి. ఇప్పుడు సిఆర్ఆర్ రూపంలో 4.5% బ్యాంక్ దగ్గర ఆర్బీఐ దగ్గర నిల్వ చేసిన తర్వాత మిగిలిన దాంట్లో మరొక్క 18% ఆర్బీఐ దగ్గర నిల్వ చేయవలసిన అవసరం ఉంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇస్ దట్ ఓకే? అయితే సిఆర్ఆర్ అనేది ఖచ్చితంగా ద్రవ్య రూపంలో నిల్వ చేస్తే, ఎస్ఎల్ఆర్ అనేది ఇతర రూపాల్లో కూడా నిల్వ చేసే అవకాశం ఉంది. క్లియర్? అంటే ఇక్కడ ఆ 4.5% వాడుకోవడానికి వీల్లేదు, 18% వాడుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆ 4.5% సిఆర్ఆర్ ఏదైతే ఉందో దాని మీద వడ్డీ అనేది బ్యాంకులకు రాదు. కానీ ఇక్కడ ఎస్ఎల్ఆర్ రూపంలో అక్కడ నిల్వ చేసే 18% మీద నామమాత్రపు వడ్డీని ఆర్బీఐ బ్యాంకులకు చెల్లిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ క్రింది వానిలో దేనిపైన ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది, ఆర్బీఐ వడ్డీ చెల్లించదు? సిఆర్ఆర్కు వడ్డీ చెల్లించదు, ఎస్ఎల్ఆర్కు వడ్డీ చెల్లిస్తుంది, కానీ నామమాత్రపు వడ్డీ మాత్రమే చెల్లిస్తుంది అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్? దీన్ని నగదు నిల్వల నిష్పత్తి అని, అలాగే చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి అని మనం అంటాము. ఆమె క్లియర్? పర్సంటేజ్ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. కాకపోతే జూన్లో మళ్ళీ మనం దీన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఒకవేళ మారలేదు, అలాగే ఉంది, సమీక్ష మాత్రం జరుగుతుంది సుమా, సమీక్ష మాత్రం జరుగుతుంది. సమీక్ష జరిగినప్పుడు మార్చాలా లేదా అనేది ఆ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మార్చారనుకోండి, ఏదైనా మారిస్తే మనం కూడా అప్డేట్ చేసుకుందాము, మార్చకపోతే సంతోషం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఏమి చేసి కూడా ఎగ్జామ్లో మనకు మార్కులు రావాలి, అది మన అంతిమ లక్ష్యం. రైట్? మళ్ళీ ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు వస్తే అంత మంచిది. చూడండి, ఇక్కడ చూడండి. which of the following statements is or true regarding reserve rates? నిల్వల నిష్పత్తికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏవి నిజం? బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెట్ అసైడ్ సిఆర్ఆర్ పోర్షన్ ఇన్ క్యాష్ విత్ ఆర్బీఐ. బ్యాంకులు ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని ద్రవ్య రూపంలోనే అక్కడ ఆర్బీఐలో నిల్వ చేయవలసి ఉంటుంది. ఇది కరెక్ట్. బ్యాంక్ కెన్ నైదర్ లెండ్ ఇట్ టు ఎనీవన్ నార్ కెన్ ఇట్ ఎర్న్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ ప్రాఫిట్ ఆన్ సిఆర్ఆర్. సిఆర్ఆర్కి సంబంధించిన నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ వేరే వారికి అప్పుగా ఇవ్వలేదు, వడ్డీ రాదు, ఎటువంటి లాభం రాదు కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మూడోది, బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెట్ అసైడ్ ఎస్ఎల్ఆర్ పోర్షన్ ఇన్ లిక్విడ్ అసెట్స్ సచ్ యాజ్ గోల్డ్ ఆర్ ఆర్బీఐ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ సచ్ యాజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా నేను, సిఆర్ఆర్ ఖచ్చితంగా ద్రవ్య రూపంలోనే ఉండాలి, కానీ ఎస్ఎల్ఆర్కి వచ్చేటప్పటికి అది ద్రవ్య రూపంలోనూ ఉండొచ్చు, సెక్యూరిటీల రూపంలోనూ కూడా ఉండొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ సి అనేది కరెక్ట్. కాకపోతే సిఆర్ఆర్ అయినా
ఎస్ఎల్ఆర్ అయినా ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నిల్వ చేయవలసిందే. ఇది ప్రతి బ్యాంకుకు వర్తిస్తుంది. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక డి వచ్చేసి బ్యాంక్స్ ఆర్ అలౌడ్ టు ఎర్న్ ఇంట్రెస్ట్ ఆన్ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్. చెప్పుకున్నాం కదా, నామమాత్రపు వడ్డీ బ్యాంకులు పొందుతాయి ఎస్ఎల్ఆర్ మీద మాత్రమే, సిఆర్ఆర్ మీద కాదు. కాబట్టి 4కి 4 స్టేట్మెంట్లు కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇది మన ఆన్సర్. క్లియర్? కరెక్ట్ అంటారా? మీరేమంటారు? డెఫినెట్గా మనం నేర్చుకున్న ప్రకారంగా ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్టే. అది మనం ఇప్పుడు చూసేసాం. క్లియర్? సో వెరీ 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 ఇంపార్టెంట్ వన్. రైట్ నౌ సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇక రెండవది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. క్లియర్? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏమిటంటే ద్రవ్య సరఫరాను నియంత్రించడానికి ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది, అదేవిధంగా విక్రయిస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రభుత్వం దగ్గర, ఆర్బీఐ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయొచ్చు లేదా విక్రయించవచ్చు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మీరు ఇక్కడ ఈ నోట్లో ఇక్కడ ఈ విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్లో తాత్కాలిక లిక్విడిటీ అసమతుల్యతను తనిఖీ చేయడం అనేది ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో ఏం జరుగుతుంది అంటే ఆర్బీఐ ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది అంటే ఆర్బీఐ డబ్బులను చెల్లిస్తుంది అని అర్థం. ఆర్బీఐ నుంచి డబ్బులు బయటకు పోతేనే ఆర్బీఐ కొనుక్కోవచ్చు. అలాగే ఆర్బీఐ విక్రయిస్తుంది అంటే అమ్మేస్తుంది, అమ్మినప్పుడు డబ్బులు వస్తాయి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. కాబట్టి ఆర్బీఐ కొంటుంది అని అంటే మార్కెట్లో ఉన్న డబ్బుల్ని వెనక్కి తీసేసుకుంటుంది. కాంట్రాక్షనరీ మెథడ్ సంకోచిస్తుంది ఇక్కడ. క్లియర్? అలాగే ఆర్బీఐ ఎప్పుడైతే ఈ సెక్యూరిటీలను అమ్ముతున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆర్బీఐ ఎప్పుడైతే అమ్మినప్పుడు ఏం చేస్తుంది, డబ్బులు అనేవి అక్కడ నియంత్రించబడతాయి. కాబట్టి ఎప్పుడు అమ్ముతుంది, ఎప్పుడు కొంటుంది, సెక్యూరిటీలు అమ్మితే ఏం జరుగుతుంది, సెక్యూరిటీలు కొంటే ఏం జరుగుతుంది తెలియాలి మనకు. క్లియర్? అమ్మింది అంటే డబ్బులు వస్తున్నాయి. క్లియర్? కొంటున్నాము అంటే ఆర్బీఐ కొంటుంది అంటే డబ్బులు మార్కెట్లోకి వెళ్తున్నాయని అర్థం. డబ్బులు మార్కెట్లోకి వెళ్తున్నాయి అంటే ఎక్స్పాన్షనరీ పాలసీ, మార్కెట్లోంచి డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే కాంట్రాక్షనరీ పాలసీ. ఆ రెండు కూడా ఇక్కడ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో ఈ ఆర్బీఐ చేసే విధానాల్లో ఒక భాగం అని మనం చెప్పవచ్చును. క్లియర్? నెక్స్ట్ ఇక క్వాలిటేటివ్ టూల్స్. ఈ క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏమిటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గుణాత్మకమైనవి, మార్జిన్ రిక్వైర్మెంట్స్. ఈ మార్జిన్ రిక్వైర్మెంట్స్ అంటే ఏమిటంటే చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కార్లకు లోన్ తీసుకున్నా, ఇళ్ల కోసం లోన్ తీసుకున్నా, రుణాలు తీసుకున్నప్పుడు కూడా అవన్నీ సేమ్ ఉండవు. వ్యక్తిగత రుణాలు తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. అయితే ఎవరికి అవసరాన్ని బట్టి ఎంత ఈ వడ్డీకి ఇవ్వాలి అనేది చెప్పడమే ఈ మార్జిన్ రిక్వైర్మెంట్స్. క్లియర్? అందుకని చూడండి, ఇప్పుడు ఇల్లు కోసం రుణాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆర్బీఐ ఊరికే ఇవ్వదు, అంటే బ్యాంకు ఊరికే ఇవ్వదు. మనం ఎట్లాగో ఆర్బీఐని మనం కాంటాక్ట్ చేయం డైరెక్ట్గా. కానీ ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలని పాటించే బాధ్యత బ్యాంక్ది. కాబట్టి ఒక బ్యాంకుకి వెళ్ళి నేను ఇల్లు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అంటే ఇమ్మీడియట్గా డబ్బులు ఇచ్చారు వాళ్ళు. వారికి కొల్లేటరల్ గ్యారంటీ అనేది మనం చూపించాలి. క్లియర్? సో ఆ గ్యారంటీని కనుక ఎక్కువ చేసింది అనుకోండి, క్లియర్? గ్యారంటీలు కనుక ఆర్బీఐ ఎక్కువగా చేస్తే అప్పుడు ఈ అంటే ఆ గృహానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు నియంత్రణ అనేది కొనసాగిస్తుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రియల్ ఎస్టేట్ బూమ్ అయిపోయింది, బాగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, అందుబాటులో లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అలా వదిలేస్తే ఆ రేట్లు విపరీతంగా పెరుగుతూ పోతూ ఉంటాయి, ప్రజలందరూ ఇబ్బంది పడతారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం.
కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది, మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు బ్యాంకులు ఖచ్చితంగా ఈ కొల్లేటరల్ గ్యారెంటీలు ఏమైతే ఉంటాయో దాన్ని ఎక్కువ తీసుకోండి అని చెప్తుంది అన్నట్టు. మరి ఎక్కువ గ్యారెంటీలు ఎవరు ఇస్తారు, ఇక్కడ తీసుకోరు. కాబట్టి ఆ కొనుగోలు అనేది తగ్గుతుంది. కొనుగోలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అది మార్జిన్ రిక్వైర్మెంట్స్, అది గుణాత్మకమైనది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది క్వాలిటేటివ్ టూల్స్గా మనం చెప్పుకుంటాము. ఇది ఒక పాయింట్. ఇక నెంబర్ 2, ఇంకా క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏమిటంటే సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఏ రంగాల వారికి డబ్బులు ఇవ్వాలి, క్లియర్. పరిశ్రమలకు ఇచ్చినా కూడా ఇక్కడ ఈ సిమెంట్ వారికి ఇవ్వాలా, ఉక్కు కర్మాగారాలకు ఇవ్వాలా, లేదా ఫార్మాసిటికల్స్కి ఇవ్వాలా అని ఆ నిర్ణయం తీసుకునే అధికారమే ఈ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. ఆమె క్లియర్. నెక్స్ట్, అదేవిధంగా మన ఇక్కడ పాలసీ రేట్లు అని వస్తాయి. ఈ పాలసీ రేట్ అంటే ఏమిటంటే ఒకటేమో బ్యాంక్ రేట్. పాలసీ రేట్ అంటే బ్యాంక్ రేట్. చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అవన్నేమో రిజర్వ్ రేట్లు అవి. ఇప్పుడు మనం మాట్లాడుకునేదేమో పాలసీ రేట్లు. రెండు నిర్ణయించేది ఆర్బీఐఏ, మానిటరీ పాలసీ కమిటీయే. ఇప్పుడు మనం మాట్లాడుకునే పాలసీ రేట్లలో మనకు బ్యాంక్ రేట్ అని, రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని మనకు వస్తాయి. క్లియర్. అవి ఏమిటో మనం చూద్దాం. ఈ బ్యాంక్ రేట్ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఆర్బీఐ, రైట్, అలాగే ఇక్కడ ఒక బ్యాంక్, రైట్. ఆర్బీఐ నుంచి ఈ బ్యాంక్ లోన్ తీసుకుంది. ఎంతకాలానికి తీసుకుంది అనేది ఇంపార్టెంట్. అది స్వల్పకాలిక కావచ్చు, దీర్ఘకాలిక కావచ్చు, షార్ట్ టర్మ్ లోన్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్ కావచ్చు, రైట్. ఒకవేళ ఆర్బీఐ నుంచి కనుక ఏదైనా బ్యాంక్ స్వల్పకాలిక రుణంగా తీసుకుంటే దాన్ని రెపో రేట్ అంటారు. ఒకవేళ అదే రుణం కనుక దీర్ఘకాలికంగా తీసుకుంటే దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. అంతే డిఫరెన్స్. దాట్స్ ఇట్. ఆమె క్లియర్. అర్థమైపోయింది కదా. వెరీ 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 ఇంపార్టెంట్. స్వల్పకాలిక వడ్డీ కనుక తీసుకుంటే దాన్ని రెపో రేట్ అని, దీర్ఘకాలిక లోన్గా తీసుకుంటే దాన్ని బ్యాంక్ రేట్ అని అంటారు. ఆమె క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. So the interest rate at which RBI lends long-term funds to the banks is referred to as the bank rate. అది షార్ట్ టర్మ్ అయితే రెపో రేట్. ఈజ్ దట్ ఓకే? అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్బీఐ చెప్పిన ప్రకారంగా ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అనేది అంత నిష్పత్తి నిల్వ చేయలేని పరిస్థితి. కారణం ఏదైనా కావచ్చు. ఒక బ్యాంక్ ఎస్ఎల్ఆర్ చెప్పిన ప్రకారంగా 18%, సిఆర్ఆర్ 4.5% అది డిపాజిట్ చేసే పరిస్థితులు లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎంతైతే గ్యాప్ ఉందో, అంటే మీరు నిల్వ చేయాల్సిన దానికంటే ఎంతైతే తక్కువ ఉందో దాన్ని దీర్ఘకాలిక రుణంగా చూస్తూ దానిపైన విధించే వడ్డీ కూడా బ్యాంక్ రేట్ అని అంటారు. క్లియర్. సో ఇవన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి మీకోసమే ఇది చూడండి. ఇక్కడ రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది? 6.50 ఉంది. రివర్స్ రెపో రేట్ వచ్చేసేమో 3.35 ఉంది. క్లియర్. 6.50, 3.35 జ్ఞాపకం పెట్టుకున్నారు కదా. రైట్. ఇక్కడ చూడండి, రైట్ వచ్చేసామా? రైట్ వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేట్లో ఏమవుతుంది అంటే ఆల్రెడీ నేను చెప్పిన ప్రకారంగా ఆర్బీఐ బ్యాంక్, ఆర్బీఐ నుంచి లోన్ ఏమో బ్యాంక్ వస్తుంది, బ్యాంకు వడ్డీతో సహా చెల్లించాలి. దీన్ని మనం రెపో రేట్ అంటాం. రెపో రేట్ ఎప్పుడు కూడా స్వల్పకాలిక. ఇస్ దట్ ఓకే? అదెంత? 6.50. క్లియర్. ప్రస్తుతం అలాగే ఇక్కడ ఆర్బీఐ, అలాగే ఇక్కడ బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఇప్పుడు బ్యాంకు ఆర్బీఐకి రుణం ఇచ్చింది. ఇక్కడ
ఆర్బీఐ అప్పు తీసుకుంది. మరి అప్పు తీసుకున్నప్పుడు దాని మీద వడ్డీని చెల్లించాలి కదా. ఈ చెల్లించే వడ్డీని రివర్స్ రెపో అంటారు. అదెంత? 3.35%. చూడండి, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ అప్పిచ్చి వడ్డీ వసూలు చేసేదేమో 6.5%, ఆర్బీఐ అప్పు తీసుకొని చెల్లించే వడ్డీ ఏమో 3.35%. ఎవరు నిర్ణయిస్తున్నారు ఇది? ఆర్బీఐ నిర్ణయిస్తుంది, మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయిస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ఆర్బీఐ బ్యాంకులకు డబ్బులు ఇచ్చి వడ్డీ వసూలు చేస్తే దాన్ని రెపో రేట్ 6.5%. బ్యాంకులు ఆర్బీఐకి అప్పు ఇచ్చి ఇక్కడ వడ్డీ తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే రెపో రేటు, బ్యాంకు రేటు రెండు సేమే, కాకపోతే రెపో రేటు స్వల్పకాలిక, బ్యాంకు రేటు దీర్ఘకాలిక అన్న విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ పర్సంటేజ్లు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? మళ్ళీ దీన్ని మనం జూన్లో ఆ పర్సంటేజ్లు ఏమిటి అనేది రివైజ్ చేయాలి. ఒకవేళ మారకపోతే సంతోషం. క్లియర్? నెక్స్ట్ ఇస్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. రైట్? ఇక్కడ ఏంటంటే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది ఒక పీనల్ రేట్. రైట్? సెంట్రల్ బ్యాంక్ లెండ్స్ మనీ టు ద బ్యాంక్ ఓవర్ ద రేట్ అవైలబుల్ అండర్ ద రెపో పాలసీ. సో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినప్పుడు దానికి లిమిటేషన్ ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువగా డబ్బులు కావాలి అన్నప్పుడు ఒక 1% ఎక్కువగా యాడ్ చేసి ఇంట్రెస్ట్ ఇవ్వడమే ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు. అందుకనే రెపో రేట్ +1. ఈజ్ దట్ క్లియర్? ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే సేమ్ మనం మాట్లాడుకుందే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అన్నాము, దీన్ని డియర్ మనీ పాలసీ అన్నాం. ఈజ్ దట్ ఓకే? ఈ డియర్ మనీ పాలసీ అన్న చూడండి, మనకు గవర్నమెంట్ ఉద్యోగులు మీరు చూస్తుంటారు, వారి శాలరీతో పాటుగా డియర్నెస్ ఎలవెన్స్ అంటారు. రైట్? ఏమిటి డియర్నెస్ ఎలవెన్స్? మనం ఇంగ్లీష్లో చదివినప్పుడు ద ప్రైజెస్ ఆఫ్ ద కమోడిటీస్ హ్యావ్ బికమ్ డియరర్ అంటాం. వస్తువుల ధరలు ప్రియమయ్యాయి అంటాం. ప్రియం అంటే ఇష్టపడడం కాదు. అక్కడ ప్రియం అంటే ఏమిటి? ఇక్కడ ధరలు పెరిగాయి అని చెప్తాం. క్లియర్? అందుకనే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ ఎలవెన్స్ అనేది ఇస్తూ అది ఫ్రీక్వెంట్గా దాన్ని పెంచడం అంటూ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ డియర్నెస్ ఎలవెన్స్ ఎందుకు ఇస్తారు అంటే మార్కెట్లో పెరిగే ధరలకు అనుగుణంగా వీరి సంపాదన కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ డియర్నెస్ ఎలవెన్స్ని ఎప్పటికప్పుడు పెంచడం జరుగుతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ డియర్ మనీ పాలసీ. దాన్నే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సంకోచ విధానము, కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటాం. దాని ద్వారా ఏమవుతుంది అంటే ధరలు పెరిగినప్పుడు, ధరలు ప్రియమైనప్పుడు, ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు దాన్ని తగ్గించాలి అంటే మార్కెట్లోంచి డబ్బులు వెనక్కు తీసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచండి. దాన్ని డియర్ మనీ పాలసీ అని అంటాం. అంటే డియర్ మనీ పాలసీ అయినా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అయినా రెండు కూడా ఒకటే అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్? అలాగే ఈ ఫిస్కల్ పాలసీకి సంబంధించిన ఒక అంశం అంతే ఇది. మళ్ళీ డీటెయిల్గా మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాము. ఫిస్కల్ పాలసీ అనేది ఎప్పుడు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా వస్తుంది. దీంట్లో ఆదాయము వ్యయము అనే రెండు అంశాలు మనకు కనిపిస్తాయి. బడ్జెట్ ఆదాయమేమో ప్రభుత్వం లోన్ తీసుకోవడం ద్వారా, పన్నులు విధించడం ద్వారా, సర్వీస్ ఛార్జ్ విధించడం ద్వారా, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వస్తాయి. అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వస్తుంది ఆదాయం. ఇక వ్యయం అనేది మనకు శాలరీలు, జీతాలు చెల్లిస్తే వ్యయమే, పెన్షన్లు చెల్లిస్తే వ్యయమే, సబ్సిడీలు ఇచ్చిన వ్యయమే, అలాగే ఈ క్యాపిటల్ అసెట్స్ బ్రిడ్జీలు కట్టినా రోడ్లు కట్టినా కూడా వ్యయమే. కాబట్టి ప్రతి సంవత్సరము ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా వచ్చేది ఏమిటంటే మన బడ్జెట్ ప్రకారంగా ఎంత మనం ఆర్జిస్తున్నామో ఆదాయం ఎంత, అలాగే వ్యయం ఎంత,
అలా చెప్పేదాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. సో దీని గురించి డీటెయిల్స్ మనం తర్వాత క్లాస్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాము. క్లియర్? ఇక ఇక్కడ నుంచి మనం కాస్త స్పీడ్గా వెళ్ళొచ్చు, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. రైట్, ఇక్కడ రెండు అంశాలు మళ్ళీ వస్తున్నాయి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, ఇంకొకటి సరఫరా వైపు ద్రవ్యోల్బణం. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద్రవ్యోల్బణము అంటే ఏమిటంటే మనం చెప్పుకున్న ప్రకారంగా వస్తువుల ధరలు క్రమేపీ పెరగడము ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం వలన అందరికీ ఇబ్బంది, ఆర్థిక ప్రగతి కూడా ఆగిపోతుంది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గితే ఉత్పత్తి ఆగుతుంది, ఉత్పత్తి తగ్గితే ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు పోతే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే ఇది ఒక విశేష సర్కిల్ అన్నట్టు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎవరు నియంత్రించాలనేది మనం చూద్దాం. చూడండి, మనం చాలాసార్లు పేపర్లో మీరు చూస్తుంటారు, ఉల్లిగడ్డల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ జోక్యం చేసుకుంది అని మనం ఉంటాం. ఎలా జోక్యం చేసుకుంది? ఉల్లిగడ్డల ధర పెరిగాయి కాబట్టి, మన దేశంలోనే ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి అంటే ఇక్కడ ఉల్లిగడ్డల కొరత ఏర్పడుతుంది. ఈ కొరత అనేది కృత్రిమ కొరత. ఎందుకు? ఈ పండించిన వారందరూ కూడా ఎక్కువగా ఈ ఉల్లిగడ్డల్ని ఎగుమతి చేయడానికి అక్కడ ఉత్సాహం చూపుతున్నారు తప్ప ఇక్కడ దేశీయ మార్కెట్లో వాళ్ళు ఇక్కడ అమ్మటం లేదు. ఎందుకు? ఎగుమతి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఎక్కువ లాభాలు ఓకే మీ వరకు, కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు జోక్యం చేసుకునేది ఎవరు? ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉల్లిగడ్డలు ఎగుమతి అనేది స్టాప్, ఫినిష్. క్లియర్? రైట్. సో అదొకటి. అంటే మరి ద్రవ్యోల్బణం అనేది వచ్చినప్పుడు కేవలం ప్రభుత్వ జోక్యం చేసుకుంటేనే సరిపోతుందా? ఆర్బీఐ కూడా జోక్యం చేసుకోవచ్చునా? ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రకారంగా ఆర్బీఐ కూడా ఇన్ఫ్లేషన్లో డైరెక్ట్గా కాకుండా పరోక్షంగా ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ అక్కడ సూచిస్తుంది. ఏమిటి? కాంట్రాక్షనరీ పాలసీ. క్లియర్? సో మార్కెట్లోకి పంపే డబ్బును ఆపండి, మార్కెట్లోకి ఇచ్చే వడ్డీ రేట్లను పెంచండి. పెంచడం వలన అక్కడ ద్రవ్యోల్బణం అనేది ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తుంది. అంటే ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి అంటే, డిమాండ్, వస్తువులకు సంబంధించిన డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ధరలు పెరిగాయి. అటువంటి సమయంలో జోక్యం చేసుకునేది ఆర్బీఐ. కాబట్టి ఈ ద్రవ్య సరఫరాను నియంత్రిస్తూ నెంబర్ 1, అలాగే వడ్డీ రేట్లను కనుక పెంచితే అప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఆ విధానాన్ని చేసేది ఆర్బీఐ. దాన్ని అంటే డిమాండ్ పరంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు జోక్యం చేసుకునేది ఆర్బీఐ అయితే, సరఫరా వైపు నుంచి సమస్యలు వచ్చినప్పుడు జోక్యం చేసుకునేది ప్రభుత్వము. అంటే సరఫరా వైపు నుంచి ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు జోక్యం చేసుకునే అధికారం ఆర్బీఐకి లేదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి స్నేహితులారా. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతున్నారు, ఈ క్రింది వానిలో ఎప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది అని. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషనా, సప్లై సైడ్ ఇన్ఫ్లేషనా? డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అప్పుడే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వం ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది? సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్. రైట్? అంటే ఇక్కడ సరఫరా అనేది లేదు. ఇక్కడ సరఫరా ఆగిపోయింది అంటే డిమాండ్ పెరుగుతుంది అక్కడ. అవునా కదా? ఎందుకు? ఉన్న వస్తువులే కొన్ని కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ. ఎగ్జాంపుల్ ఉల్లిగడ్డలు, ఆనియన్స్. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? జోక్యం చేసుకొని. ఆర్బీఐ ఏం చేయలేదు అక్కడ, సప్లై సైడ్ ప్రాబ్లం కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దూకి అసలు సమస్య ఎక్కడ ఉంది, రైట్? సో వీళ్ళు మార్కెట్లోకి పంపకుండా ఉల్లిగడ్డలు ఏం చేస్తున్నారు? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉల్లిగడ్డల ఉత్పత్తి బాగా పెరిగింది, మరి ఇటువంటి కొరత ఎందుకు వచ్చింది? ఇది కృత్రిమంగా కల్పించిన కొరత కాబట్టి వారి పని చర్యలు తీసుకుంటూ ఎగుమతులను నిషేధిస్తూ ఉన్న ఉల్లిగడ్డలన్నీ కూడా మార్కెట్లో విక్రయించాలి అని ఆదేశాలు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి దాంట్లో జోక్యం చేసుకునేది ప్రభుత్వమే తప్ప ఆర్బీఐ కాదు. ఆర్బీఐ జోక్యం చేసుకుంది అంటే అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? అలాగే ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన లక్ష్యాలు ఏమిటి? ఈ లక్ష్యాలు ఏమిటంటే దీని ద్వారా ఈ పెట్టుబడులను పెంచొచ్చు, అలాగే ఈ సేవింగ్స్ కూడా పెంచుకోవచ్చు, అలాగే
ఈ ఎగుమతులు దిగుమతులపైన నియంత్రణ ఉంచి తద్వారా ఈ సమతుల్యతను సాధించవచ్చును. అదేవిధంగా ఈ బిజినెస్ సైకిల్స్ని మేనేజ్ చేయొచ్చు. బిజినెస్ సైకిల్స్ అంటే ఏమిటి అంటే ప్రతి బిజినెస్లో మనకు బూమ్ అని డిప్రెషన్ అని అంటుంది. బూమ్ అంటే ధరలు ఆకాశానికి ఎగిరిపోయాయి, రైట్? ధరలు ఆకాశం అంతా ఎదిగిపోయాయి. డిప్రెషన్ అంటే ఏమిటంటే అసలు కొనేవాడే లేడు అక్కడ. అందుకని చూడండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు అంటారు. అంటే విపరీతంగా పెరిగిపోయినట్టు. ఢమాల్ రియల్ ఎస్టేట్ అంటే కొనేటోళ్ళే లేరు అక్కడ. అంటే ప్రతి బిజినెస్లో ఉంటుంది ఈ విధంగా. క్లియర్? సో అటువంటప్పుడు దాంట్లో సమతుల్యత సాధించే ఒక ప్రముఖమైన బాధ్యత ఇక్కడ ఆర్బీఐకి ఉంది, రైట్? కాబట్టి ఒక బిజినెస్ ఒకసారి బాగుంది అంటే అది జీవితాంతం బాగుంటుందని కాదు. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ అంటారు దీన్ని, అది ఉంటాయి. అందుకని మన గ్రాఫ్ ఎప్పుడు చూసినా కూడా కొంచెం ఇలా ఉంటుంది, ఎవరిదైనా ఏ దేశమైనా కూడా. క్లియర్? అలాగే రెగ్యులేటింగ్ అగ్రిగేట్ డిమాండ్, ఆ డిమాండ్ అంతా కూడా ఎప్పటికప్పుడు నియంత్రించవచ్చును. క్లియర్? అలాగే ఈ మానిటరీ పాలసీ ద్వారా నిరుద్యోగ తీవ్రతను తగ్గించవచ్చును. క్లియర్? అలాగే ఈ ప్రయారిటీ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కేటాయింపులు చేసుకోవచ్చును. ఇస్ ఇట్ ఓకే? సో అదేవిధంగా ఈ బ్యాంకింగ్ సెక్టర్ను కూడా నియంత్రించవచ్చును. దేని ద్వారా? ఈ మానిటరీ పాలసీ ద్వారా. ఎలా నియంత్రిస్తున్నారు? వడ్డీ రేట్లను పెంచడము తగ్గించడం ద్వారా ఈ బ్యాంకింగ్ సెక్టర్ని నియంత్రించవచ్చును. క్లియర్? ఇక చివరిలో చూస్తే మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ రెపో రేట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ప్రస్తుతం మనకి ఇది 6.5%, అది కూడా నేను మీకు చెప్పాను. క్లియర్? నెక్స్ట్ ఇంకాస్త ముందుకెళ్తే ఇది రివర్స్ రెపో రేట్. సో ఇది కూడా నేను చెప్పాను, రైట్? సో దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇదేమో 3.35% ప్రస్తుతానికి. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము, రైట్? సో నెక్స్ట్ అనేది సిఆర్ఆర్, అది కూడా మనం చెప్పుకున్నాము. అలాగే ఇది ఎస్ఎల్ఆర్, అది కూడా మనం డీటెయిల్గా మనం చెప్పుకున్నాము. మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు చక్కగా ఇది చదువుకోండి. క్లియర్? ఇక మీకు తెలియాల్సిన ఇంకొక 2 విషయాలు ఏమిటి అంటే నెట్ డిమాండ్ లయబిలిటీస్ అని, అలాగే టైం లయబిలిటీస్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెట్ డిమాండ్ లయబిలిటీస్. ఇప్పుడు మీకు మీ అందరికీ కూడా ఏదో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది, రైట్? ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మీవే. అక్కడ మీరు మీ డబ్బుల్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతున్నారు కాబట్టి మీ డబ్బులు మీరు అడిగినప్పుడు మీకు చెల్లించవలసిన బాధ్యత బ్యాంక్ది. ఆ బాధ్యత బ్యాంక్ది. దాన్ని లయబిలిటీ అంటారు. నెట్ డిమాండ్ లయబిలిటీ అంటే మీ డబ్బును మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు మీకు చెల్లించవలసిన బాధ్యత బ్యాంక్ది. అటువంటి దాన్ని నెట్ డిమాండ్ లయబిలిటీ. డిమాండ్ మీరు అడగగానే, లయబిలిటీ ఇచ్చే బాధ్యత మీకు ఉంది కాబట్టి ఇవ్వాలి. అవి ఏమిటి అంటే మీకున్న సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు కావచ్చును, లేదా మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ సంబంధించి కావచ్చు. ఆ డబ్బులు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. దాన్ని నెట్ డిమాండ్ లయబిలిటీస్ అంటారు. రెండవది టైం లయబిలిటీస్ అంటారు. చాలామంది ఏం చేస్తారు చూడండి, ఈ డబ్బులన్నీ సేవింగ్స్ అకౌంట్స్లో పెట్టుకోవడం కంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అది 6 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, సంవత్సరం వరకు కావచ్చు, లేదా 5 సంవత్సరాల వరకు కావచ్చు. అప్పుడు బ్యాంక్ పెట్టే కండిషన్ ఏమిటి అంటే ఈ డబ్బులు మీరే ఇక్కడ డిపాజిట్ చేస్తున్నారు, దీనికి సంబంధించి వడ్డీ మొత్తం కలిపి మీకు సంవత్సరం తర్వాత మాత్రమే ఇస్తాము, అంతకంటే ముందు ఇవ్వము. సంవత్సరం తర్వాత మాత్రమే ఇస్తాము, అంతకంటే ముందు ఇవ్వడం అంటే దీన్ని టైం లయబిలిటీ. ఇస్తాము, మీ డబ్బులు మీకే, ఇచ్చే బాధ్యత మాకుంది, కానీ టైం పెడుతున్నాము, 1 సంవత్సరం తర్వాత మాత్రమే. వాటిని టైం లయబిలిటీస్ అంటారు. క్లియర్? అంటే చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే, బాధ్యత బ్యాంకుదే, రైట్?
సో కాబట్టి మీ సేవింగ్స్ అకౌంట్స్లో ఉన్నది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, కాబట్టి దాన్ని నెట్ డిమాండ్ లయబిలిటీస్ అని, లేదా ఫిక్స్డ్ టైం కొంతకాలం ఆగాల్సిందే ఖచ్చితంగా అంటే దాన్ని టైం లయబిలిటీస్ అని అంటారు. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకుని తీరాలి. అలాగే కాల్ రేట్. కాల్ రేట్ అంటే ఏమిటంటే ఆర్బీఐ నుంచి బ్యాంకు డబ్బు తీసుకున్నప్పుడు బ్యాంకు వడ్డీ చెల్లించాలి, బ్యాంకు ఆర్బీఐకి అప్పిచ్చినప్పుడు ఆర్బీఐ వడ్డీ చెల్లించాలి. అలాగే మనం బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు మనం కూడా వడ్డీ చెల్లించాలి. మనం తీసుకెళ్ళి మన డబ్బుల్ని బ్యాంకుకి ఇచ్చినప్పుడు బ్యాంకు కూడా మనకు వడ్డీ చెల్లిస్తుంది. వడ్డీ 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 ప్రతి చోట వడ్డీ ఉండాల్సిందే, దిర్ ఇస్ నో డౌట్స్. మరి అటువంటప్పుడు ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకు నుంచి కూడా వడ్డీ తీసుకోవచ్చునా, లోన్ తీసుకోవచ్చునా అంటే తీసుకోవచ్చు. మరి తీసుకున్న లోన్కు వడ్డీ చెల్లించాలి కదా, చెల్లించాలి. అలా చెల్లించేదాన్నే కాల్ రేట్ అంటారు. అంటే ఇక్కడ బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు. ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించే వడ్డీనే కాల్ రేట్ అంటారు. అది ఎప్పుడు కూడా స్వల్పకాలిక వ్యవధి, అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, మ్యాక్సిమం 14 రోజులు. సో ఒక రోజు నుంచి 14 రోజుల మధ్య మాత్రమే ఉంటుంది, దాన్ని కాల్ రేట్ అని అంటారు. ఐఎమ్ క్లియర్? సో దిస్ ఈజ్ బిట్వీన్ ద బ్యాంక్స్. క్లియర్? ఆ తర్వాత ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ నేను ఆల్రెడీ చెప్పాను. బ్యాంక్ రేట్ అంటే కూడా మనం ఏంటో చూసాం. ఇక ఒక క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. సెంట్రల్ బ్యాంక్స్ యూజ్ మానిటరీ పాలసీ టు మేనేజ్ ఎకానమిక్ ఫ్లక్చుయేషన్ అండ్ అచీవ్ ప్రైస్ స్టెబిలిటీ. రైట్? సో ఈ ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించడానికి, ధరల్ని నియంత్రించడానికి ఈ మానిటరీ పాలసీని ఆర్బీఐ ఉపయోగిస్తుంది. రైట్? సో ఇది ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణాన్ని క్రింది స్థాయిలో ఉంచుతూ సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. కరెక్ట్. అలాగే ఆర్బీఐ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. సో ఉద్దేశం ఎప్పుడు కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించేదే ఈ మానిటరీ పాలసీ. కాబట్టి ఇక్కడ ఉన్న 3 స్టేట్మెంట్లలో 1, 2, 3 అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. క్లియర్? సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి. క్లియర్? సో ఈ విధంగా ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన అంశాలు మనం నేర్చుకోవడం జరిగింది. ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా విన్నారని నేను భావిస్తున్నాను. అలాగే విని అర్థం చేసుకుని ఉంటారు. చక్కగా ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాసుకోనండి, దాన్ని రివైజ్ బాగా చేయండి. క్లియర్? సో ఈ రోజుకు సెలవు అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. I will see you in the next session. Thank you so much.